ఈ సెషన్లో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ అబౌట్ లూప్స్ అండ్ ఐటమ్స్. దెన్ కమ్స్ ది హ్యాండ్లర్స్ చాలా ఇంపార్టెంట్. రిజిస్టర్ అండ్ ఆల్సో బ్లాక్స్, రెస్క్యూ, ఆల్వేస్, దెన్ ది ఫెయిల్యూర్ మాడ్యూల్స్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు త్రూ ది ఇంటర్వ్యూస్. ఓకే, సో ఏదైతే అడ్వాన్స్డ్ ఆన్సరబుల్ ఇంటర్వ్యూస్ మీరు త్రూ అవ్వాలనుకుంటే ఈ సెషన్ కంపల్సరీ చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ పోస్ట్ చేయండి. సో దెర్ ఆర్ ఇట్స్ అ వెరీ వెరీ యాక్టివ్ గ్రూప్. ఓకే, సో చాలామంది యాక్టివ్గా ఉన్నారు ఈ గ్రూప్లో అండ్ దే ఆర్ ఆన్సరింగ్ ఆల్ ది క్వశ్చన్స్. ఓకే, సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్ చేయండి సో దట్ మీకు ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో బీ సేఫ్. లైక్ బయట సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్, సో బీ సేఫ్ అండ్ ఇంట్లోనే ఉండండి అండ్ ట్రై టు లెర్న్ టెక్నాలజీస్, ట్రై టు ఇంప్లిమెంట్ ఆల్ దిస్ స్టఫ్ వాట్ ఎవర్ యూ ఆర్ లెర్నింగ్. ఓకే, సో మనం ఈరోజు వచ్చేసి యాన్సిబుల్ చేస్తున్నాము. ఓకే, సో విల్ డూ యాన్సిబుల్ 6th సెషన్. ఓకే, సో విల్ టాక్ మోర్ అబౌట్ లూప్స్. ఓకే, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ టాస్క్ కంట్రోల్. ఓకే, సో టాస్క్ కంట్రోల్స్ అన్నా కానీ లైక్ వీ విల్ బి డిస్కసింగ్ మోర్ అబౌట్ లూప్స్ అండ్ కండిషనల్ టాస్క్స్. ఓకే, సో కండిషనల్ టాస్క్ అంటే ఏంది, లూప్స్ అంటే ఏంది మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో వాట్ డూ యూ మీన్ బై టాస్క్? ఓకే, సో టాస్క్ ఇటరేషన్ విత్ లూప్స్. ఓకే, సో వాట్ ఈస్ ద ఇటరేషన్ విత్ లూప్స్? లూప్స్ ఇన్ ద సెన్స్ లైక్ మనం లూప్స్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో, మనం ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ చేస్తున్నామో, ఓకే, మల్టిపుల్ టాస్క్స్ మనం రన్ చేయాలనుకుంటే, ఓకే, ఒకటే మాడ్యూల్ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఒక సేమ్ మాడ్యూల్ని నేను 5 times రన్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తా, దాన్ని లూప్లో పెడతా. ఓకే, సో లూప్లో పెడితే ఆటోమేటిక్గా ఇట్ విల్ ఇటరేట్ ఫర్ 5 times అండ్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లూప్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ వాట్ ద లూప్ ఈస్ నథింగ్ బట్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 5 tasks టు ఎన్ష్యూర్ 5 users ఎగ్జిస్ట్ ఉన్నారని ట్రై, ఇప్పుడు మనము ఒక 5 users ఉన్నారా లేదా అనేసి చెక్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ 5 tasks అంటే 5 times మనము రన్ చేసి చెక్ చేసే బదులు మనము ఒకటే టాస్క్లో ఇటరేట్ చేయొచ్చు. అంటే వీ కెన్ ఇటరేట్ అంటే వీ కెన్ రిపీట్ దాట్. ఓకే, సో లిస్ట్ ఆఫ్ 5 users ఉన్నారా లేదా అనేసి మనము చెక్ చేయొచ్చు. ఓకే, సో యాన్సిబుల్ కూడా లైక్ ఇట్ విల్ యూజ్ దిస్ ఇటరేషన్ మెథడ్స్. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ లూప్. ఓకే, సో లూప్ అనేది ఒక కీవర్డ్. ఓకే, సో లూప్ అనే కీవర్డ్ని విల్ బి యూజింగ్. ఓకే, సో యూ కెన్ కాన్ఫిగర్ లూప్స్ టు రిపీట్ ఎ టాస్క్ యూజింగ్ ఈచ్ టైమ్ ఇన్ ది లిస్ట్. ఓకే, సో లిస్ట్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఈచ్ టైం రిపీట్ చేయాలంటే మనము లూప్స్ వాడతాము. సో లూప్ అనే కీవర్డ్ని మనము వాడతాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్గా ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ సింపుల్ లూప్. ఓకే, సో ఏదైనా సింపుల్ లూప్ రాయాలనుకున్నానికి, సో నా YAML ఫైలు ఫర్ ఎగ్జాంపుల్, సో నేను నేమ్ వచ్చేసి ఐ విల్ ట్రై టు రన్ ఏ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఫిక్స్. ఓకే, సో పోస్ట్ ఫిక్స్ ఈజ్ రన్నింగ్ అని అంటాను నేను. ఓకే, అండ్ ఆల్సో ఐ విల్ గివ్ సర్వీస్. ఓకే, సో సర్వీస్ వచ్చేసి సర్వీస్ నేమ్ ఇస్తాను నేను. సర్వీస్ నేమ్ ఏముంది మళ్ళీ మనది పోస్ట్ ఫిక్స్. ఓకే, అండ్ ఐ విల్ సే స్టేట్. ఓకే, ఐ విల్ సే స్టార్టెడ్. ఓకే, అగైన్ ఐ వాంట్ టు చెక్ అనదర్ సర్వీస్. అప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ నేమ్ ఐ విల్ సే ఫర్ ఎగ్జాంపుల్ డోవ్కాట్ ఈజ్ రన్నింగ్. ఓకే, అగైన్ నేను సర్వీస్లో నేమ్ వచ్చేసి డోవ్కాట్ అండ్ ఐ విల్ సే స్టేట్ యాజ్ స్టార్టెడ్. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తుందంటే ఐఎమ్ చెకింగ్ వెదర్ ది సర్వీస్ ఈజ్ రన్నింగ్ ఆర్ నాట్ అని 2 times అంటే వీఆర్ రిపీటింగ్ ఇట్. అంటే మనము 2 సార్లు సర్వీస్ చెక్ చేస్తాం. అంటే ఇట్లా మనకు ఒక 10 సర్వీసెస్ ఉన్నాయనుకోండి, 10 times మనం రిపీట్ చేయలేం కదా. సో దట్ యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ లూప్స్. ఓకే, సో సింపుల్ లూప్, ఇప్పుడు ఈ 2 సర్వీసెస్ని రన్ చేయడానికి సింపుల్ లూప్ ఎలా ఉంటుంది? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే నేమ్, ఓకే, హైఫన్ నేమ్, ఓకే, కోలన్, సో పోస్ట్ ఫిక్స్ అండ్ డోవ్కాట్ ఆర్ రన్నింగ్. ఓకే, సో ఐమ్ జస్ట్ చెకింగ్ దట్. ఓకే, సో సర్వీస్ వచ్చేసి నేను నేమ్. ఓకే, సో ఇక్కడ నేను నేమ్ ఏమి ఇస్తాను అంటే ఐటమ్ అని ఇస్తాను.
okay, so I'm giving it as item. Okay, so item అని ఇచ్చిన నేను. Okay, so I'll say state as started. Okay, so ఈ ఐటమ్ ఏం చెక్ చేస్తా అంటే ఇట్ విల్ చెక్ ఫర్ ద కీవర్డ్ కాల్డ్ లూప్. ఓకే, సో లూప్ అనే కీవర్డ్ని చెక్ చేస్తాను. సో వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు రైట్ లూప్. ఓకే, సో నేను ఏమేమి సర్వీస్ చెక్ చేద్దాం అనుకుంటున్నా, ఐ విల్ చెక్ ఫర్ పోస్ట్ ఫిక్స్ అండ్ ఆల్సో ఐ చెక్ ఫర్ డోవ్కాట్. ఓకే, సో ఇట్లా రెండు సర్వీసెస్ రాసే బదులు, ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దీస్ టూ సర్వీసెస్, సో వాట్ వీఆర్ యూజింగ్ ఐటమ్ అండ్ లూప్. ఓకే, సో ది లూప్ వేరియబుల్ ఎప్పుడైనా సరే ఐటమ్. ఓకే, సో ఐటమ్ అనేది హోల్డ్ వేరియబుల్ ఐటమ్ అనేది ఇట్ విల్ హోల్డ్ ద వాల్యూస్ యూస్డ్ డ్యూరింగ్ ఈచ్ ఇటరేషన్. ఓకే, సో ఈ ఐటమ్ అనేది ఏం చెక్ చేస్తుంది, లూప్ అంటే ఇది మన వేరియబుల్. ఓకే, సో మనము డబల్ కొటేషన్స్లో ఉంటే ఏమన్నాం, వేరియబుల్ అన్నాం. లాస్ట్ క్లాస్లో మీరు వేరియబుల్స్ గురించి ఆల్రెడీ చూసారు కాబట్టి యూ గైస్ ఆల్రెడీ నో. ఓకే, సో వేరియబుల్లో మనము ఏం చేస్తామంటే వీఆర్ ఆస్కింగ్ దట్ ఐటమ్ అనే దానికి మనం ఏం చెప్తాం, లూప్ని సర్చ్ చేయమంటాం. సో that will search for the loop. Okay, so loop ni search చేసి it will give you the solutions. Okay, అలాగే మనకి లాస్ట్ క్లాస్లో we have already seen what are all the variables. Okay, సో మీకు ఆల్రెడీ వేరియబుల్స్ అంటే ఐడియా ఉంది. ఓకే, సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఇప్పుడు నేను ఒక లిస్ట్ యూజ్ చేస్తాను, ఒక లూప్ యూజ్ చేసి. ఓకే, సో హౌ ఐ కాల్ త్రూ వేరియబుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వ్యార్స్ అని యూజ్ చేశాను అనుకోండి. సో దీస్ ఆర్ ద వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వ్యార్స్లో నేను మెయిల్ సర్వర్స్ అని ఇస్తాను, మెయిల్ _ services. Okay, so I want to check the mail services. Okay, and I'm giving that in the variables. Okay, so variables lo nenu istunna nenu. Okay, okay, so ippudu ikkada nenu em ista postfix and also I'll say dovcat. Okay, so postfix ni dovcat ni nenu variables lo pass chestunna. So what I need to run, I need to run task, right? So nenu tasks run chestanu. Okay, so in my task I'll give -name. So again nenu postfix and dovcat are running. Okay, so I'm just checking that. Okay, so services. Okay, service వచ్చేసి మళ్ళీ నేను ఇక్కడ ఏమి ఇస్తాను, నేను name. So you have already seen what we need to give in the name. So we'll give item. Okay, so నేను వేరియబుల్ ఐటమ్ అనే వేరియబుల్ ఇస్తున్నా. ఓకే, I'll say state as started. ఓకే, సో ఇక్కడ మనం ఐటమ్ అనేది ఏం చెక్ చేస్తా అని చెప్పినాము, లూప్ని సర్చ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ షుడ్ బి రిటర్న్ హియర్, రైట్? లూప్లో ఏమి ఇస్తాం మనము, సో వాట్ వీ హ్యావ్ గివెన్ ప్రీవియస్లో మనం ఏమి ఇచ్చినామంటే డోవ్కాట్ అండ్ పోస్ట్ఫిక్స్ అని ఇచ్చినాం. బట్ ఈ పోస్ట్ఫిక్స్ అండ్ డోవ్కాట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, మనకి మెయిల్ సర్వర్స్లో అండ్ మెయిల్ సర్వీసెస్లో వేరియబుల్స్లో మెయిల్ సర్వీసెస్ అని క్రియేట్ చేసి ఆ మెయిల్ సర్వీసెస్లో మనము పోస్ట్ఫిక్స్ అండ్ డోవ్కాట్ ఇచ్చినాం. ఓకే, సో మనకి ఇక్కడ లూప్లో ఏముండాలి, లూప్లో మనకి విల్ కాల్ దట్ వేరియబుల్. ఓకే, సో ఆ వేరియబుల్ వచ్చేసి మెయిల్ _services. దట్స్ ఇట్, రైట్? సో ఇప్పుడు మనము ఈ రెండింటిని కాల్ చేస్తున్నాము యూజింగ్ ఎ వేరియబుల్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఐ విల్ ఆల్సో షో యూ ది ఎగ్జాంపుల్ సో దట్ you will get a clear picture of what we are talking about. Okay, but these are the simple examples. Okay, మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను చెప్పిన. ఓకే, సో యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడైనా సరే ఐటమ్ అనే వేరియబుల్ మనం పాస్ చేసినప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ చెక్ ఫర్ ద లూప్స్. ఓకే, సో ఇట్ విల్ గో అండ్ చెక్ ద లూప్స్. ఓకే, సో లూప్స్ని చెక్ చేసి ఇట్ విల్ రన్ యువర్ మాడ్యూల్స్ అన్న క్వెరీస్ అనేది లూప్లో రన్ చేస్తుంది. ఓకే, సో లెట్ మీ గో అండ్ ఓపెన్ మై Ansible box. Okay, so I'm into my Ansible controller. Okay, so this is the best example. Okay, so నేను ఏం చేస్తున్నా అంటే I'm creating user using a loop. Okay, so loop యూజ్ చేసి I'm creating a user, I'm saying host all. Okay, so అన్ని హోస్ట్ ఏవైతే హోస్ట్ ఉన్నాయో అన్ని హోస్ట్ని తీసుకోమంటున్నాను నేను. టాస్క్ వచ్చేసి I'm creating a user, I'm using user module. Okay, సో నేమ్ వచ్చేసి I am asking to pick it from the loop. Okay, లూప్లో నేమ్ అనే దీని నుంచి పిక్ చేసుకోమంటున్నాను నేను. ఓకే, సో ఐటమ్ వచ్చేసి ఇట్ విల్ చెక్ ఫర్ ద లూప్, ఇన్ ది లూప్ ఇట్ విల్ చెక్ ఫర్ ద నేమ్. ఓకే, స్టేట్ ప్రజెంట్ గ్రూప్స్ కూడా అంతే. ఓకే, సో ఫ్రమ్ ఐటమ్, ఓకే, సో ఇట్ విల్ చెక్ ఫర్ ద గ్రూప్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో నేమ్ యానా ఇచ్చిన, గ్రూప్స్ వీల్ ఇచ్చిన అంటే. ఓకే, సో ఇక్కడ నేను నేమ్ గ్రూప్స్ ఇచ్చిన. ఓకే, సో ఇక్కడ నేమ్లో యానా, గ్రూప్స్లో వీల్ ఇచ్చిన, సో దట్ ఇట్ విల్ బి ఎ వీల్ యూజర్ అండ్ గ్రూప్స్ వచ్చేసి యూజర్, ఇక్కడ గ్రూప్స్ కూడా యూజర్ అని ఇచ్చిన. ఓకే, సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు రన్ దిస్, ఓకే, సో యూ గైస్ నో హౌ టు రన్ ది ప్లే బుక్స్, రైట్? సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ సే
ansible hyphen playbook loop users dot yaml. Okay, so it's just gathering the facts. Okay antundi. Okay, so ansible ana group wheel one name Linda, groups user name Bob, groups user ఇది create చేసింది. Okay, so again if I run, what happens? Okay, so again it says okay, nothing is changed. Okay, so it just created it. Okay, so again, okay, so if you want to see my ansible.cfg file, okay, so ఇది నా ansible.cfg file. Okay, so ansible user, so become true anna as a root. Okay, and also if you see my inventory, okay, so cat inventory, okay, so inventory lo mana ansible node 1 ఉంది. Okay, so this is how we can run the loops. Okay, so loops ని మనం ఈ విధంగా రన్ చేయొచ్చు. Okay, so this is how we can run. Okay, so నేను what we can call this as. Okay, సో ఇప్పుడు మనం ఏదైతే రన్ చేసినామో దాన్ని మనం ఏమంటామంటే లూప్ ఓవర్ లిస్ట్ ఆఫ్ హ్యాషెస్ ఆర్ డిక్షనరీస్. ఓకే, సో మనము యూజింగ్ డిక్షనరీ మోడల్స్. ఓకే, సో మీకు పైథాన్ ఐడియా ఉండుంటే ఓకే, సో మీకు డిక్షనరీస్ ఎట్లా రాస్తారు, లిస్ట్ ఎట్లా రాస్తారు అనేది మనకు తెలుసు. ఓకే, సో యూజింగ్ దట్ మోడల్ వీ హ్యావ్ ఓకే క్రియేటెడ్. ఓకే, సో లైక్ నేను ఏం యూజ్ చేసిన అంటే ఐటమ్ డాట్ నేమ్ యూజ్ చేసిన, రైట్. సో అండ్ ఆల్సో ఇక్కడ లూప్లో ఐ హ్యావ్ యూస్డ్ నేమ్ యాజ్ అ డిక్షనరీ వాల్యూ. ఓకే, సో ఇట్లా నేమ్ అని యూజ్ చేసి ఐ హ్యావ్ రిఫర్డ్ దిస్. ఓకే, సో ఈ రెండు కూడా మీకు అంటే లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ రైటింగ్ లూప్స్, వెన్ ఎవర్ యూ ప్రాక్టీస్ ఆన్ లూప్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ డూ, దిస్ ఈజ్ హౌ యూ డూ. ఓకే, సో ఇంకోటి ఏంటంటే లైక్ హౌ ది లూప్ కీవర్డ్స్. ఓకే, సో ఈ లూప్స్ అనేది యాక్చువల్గా ఇట్స్ ఎ న్యూ వర్షన్. ఓకే, సో ఇంతకుముందు మనకి ఏముండేది అంటే యాన్సిబుల్లో విత్ అండర్ స్కోర్. ఓకే, సో విత్ అండర్ స్కోర్ అనే ఆప్షన్ని యూజ్ చేసేవాళ్ళం లూప్స్ కోసం అనేసి. ఓకే, సో ఇఫ్ యూ టాక్ అబౌట్ యాన్సిబుల్ బిఫోర్ 2.5, ఓకే, యాన్సిబుల్ 2.5 ముందు లైక్ ప్లే బుక్స్ అన్నీ కూడా లూప్స్ ఇట్లా ఉండేటి, విత్ అండర్ స్కోర్ అని ఉండేటి. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ఎనీ వర్జన్ విచ్ బిఫోర్ 2.5, ఎందుకంటే దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ దట్ పీపుల్ ఆర్ స్టిల్ యూజింగ్ దిస్. ఓకే, మీరు ఎప్పుడైనా మీ రోల్స్ కానివ్వండి, ప్లే బుక్స్ కానివ్వండి డౌన్లోడ్ చేసినప్పుడు మీకు విత్ అండర్ స్కోర్ ఐటమ్స్, ఓకే, సో విత్ అండర్ స్కోర్ ఫైల్, ఓకే, విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ అని కనిపిస్తుంది. ఓకే, సో ఆర్ఎల్స్ మీకు ఇంకోటి ఏంటంటే విత్ అండర్ స్కోర్ ఫైల్ ఆర్ విత్ అండర్ స్కోర్ సీక్వెన్స్. ఓకే, సో ఈ విధంగా మీకు ఉండేది. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను నేను మీకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ వేరియబుల్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్లో నేను డేటా అని ఇస్తాను. ఓకే, సో ఈ డేటాలో ఇఫ్ యూ ఐమ్ యూజింగ్ యూజర్ 0 అండ్ యూజర్ 1, యూజర్ 2. ఓకే, యూజర్ 1 అండ్ యూజర్ 2. ఓకే, సో నా టాస్క్స్లో ఓకే, సో వాట్ ఐల్ గివ్ హైఫన్ నేమ్. ఇక్కడ నేను ఏమి ఇస్తా అంటే విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ అని ఇస్తాం. ఓకే, సో విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ అనే దాన్ని యూజ్ చేస్తాం మనం లూప్స్ కోసం. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు సే, ఇఫ్ ఐ సే డీబగ్, ఓకే, ఐ విల్ సే సమ్ మెసేజ్ లైక్ ఐటమ్. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్, ఇక్కడ నేను డేటా. ఓకే, సో మనం ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ నేను ఇక్కడ పాస్ చేస్తున్నా. ఓకే, సో ఇది ఏం చేస్తున్నామంటే మనము ఓకే, సో వీఆర్ నథింగ్ బట్ వాట్ యు ఆర్ డూయింగ్, వీఆర్ యూజింగ్ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్. ఓకే, సో విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ యూజ్ చేసి ఓకే, సో వీఆర్ లూపింగ్ ఇట్. ఓకే, సో యూజర్ 0, యూజర్ 1, యూజర్ 2 అనేది మనము ఇక్కడ యూజ్ చేస్తాం. అదే ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము, ఇందాక లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ లూప్ వీ యూస్ టు యూస్ విత్ అండర్ స్కోర్ ఐటమ్స్. ఓకే, సో విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ యూజ్ చేసే వాళ్ళము బిఫోర్ 2.5 వర్జన్. ఓకే, సో మీకు ఇది కనిపిస్తే మాత్రం డోంట్ గెట్ కన్ఫ్యూజ్, బికాజ్ చాలా రోల్స్ కానివ్వండి, ప్లే బుక్స్ కానివ్వండి, మనకి 2.5 వర్జన్కి ముందు కూడా చాలా ప్లే బుక్స్ రోల్స్ ఉన్నాయి. ఓకే, సో రోల్స్ అంటే ఏంటనేది మనము నెక్స్ట్ వచ్చే సెషన్లో మాట్లాడదాం. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే లైక్ ఇఫ్ యూ ఆల్రెడీ నో యాన్సిబుల్, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ ఎనీ యాన్సిబుల్ ప్లేబుక్, ఓకే, సో మీరు విత్ అండర్ స్కోర్ ఐటమ్ ఉంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో ఆ వర్జన్లో మనం విత్ అండర్ స్కోర్ ఐటమ్స్ అని వాడేవాళ్ళం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ హౌ వి యూజ్ రిజిస్టర్ వేరియబుల్స్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో విల్ సీ హౌ టు యూజ్ రిజిస్టర్ వేరియబుల్స్ విత్
మళ్ళీ లూప్స్. ఓకే, సో వీఆర్ టాకింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ లూప్స్ ఇక్కడ. ఓకే, సో వాట్ ఈస్ ద రిజిస్టర్డ్ వేరియబుల్ అనేది చూసాం. సో రిజిస్టర్ అంటే ఏందో చూసాం. ఓకే, సో రిజిస్టర్ అనేది లైక్ ఇట్ ఈస్ అ కీవర్డ్. ఓకే, సో ఇది రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ స్టోర్ ద అవుట్పుట్ ఆఫ్ ద కమాండ్. ఓకే, సో ఏదైనా అవుట్పుట్ వచ్చింది అనుకో, కమాండ్ అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ls/home అని అనుకోండి, ఈ ls/homeలో వచ్చిన అవుట్పుట్ అంతా కూడా ఇది రిజిస్టర్ అనే దాంట్లో రిజిస్టర్ అని రన్ చేసినప్పుడు ఈ అవుట్పుట్ని మొత్తం కూడా అది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ స్టోర్ చేసుకుంటున్న అవుట్పుట్ని మీరు మళ్ళీ ఎక్కడైనా వాడొచ్చు ఇన్ ద సెన్స్ యూ కెన్ అడ్రస్ ఇట్ యాజ్ ఎ వేరియబుల్. ఓకే, సో దీన్ని మీరు ఒక వేరియబుల్ లాగా యూజ్ చేసి ఆ వేరియబుల్ని మీరు ఎక్కడైనా కానీ కండిషనల్ లూప్లో వాడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర హోమ్ డైరెక్టరీలో యాన్సిబుల్ యూజర్ అండ్ ఆల్సో /home/ ఏదైనా యూజర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనే యూజర్ ఉందనుకోండి. ఓకే, సో యాన్సిబుల్ యూజర్ ఇండియా అనే 2 యూజర్స్ ఉన్నారు నా దాంట్లో. ఓకే, సో ఇప్పుడు నేను ls/home కొట్టినప్పుడు యాన్సిబుల్ అండ్ ఆల్సో ఇండియా అనే యూజర్స్ది అవుట్పుట్ వస్తుంది, రైట్. ఈ అవుట్పుట్ని వేరియబుల్ లాగా స్టోర్ చేసుకుంటుంది. అండ్ నేను ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ ఆన్ ది హోమ్, ఓకే, అండ్ ఆల్సో యాన్సిబుల్ యూజర్ అనుకోండి. ఓకే, సో నేను అప్పుడు ఈ అవుట్పుట్ నుంచి ఈ వేరియబుల్ లాగా పాస్ చేసి దీన్ని నేను యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక అవుట్పుట్ని నేను స్టోర్ చేసుకుంటున్న వేరియబుల్ లాగా. ఎప్పుడు రిజిస్టర్ అని యూజ్ చేస్తే మనకు ఆ అవుట్పుట్ వేరియబుల్ లాగా స్టోర్ అయిపోతుంది. ఆ వేరియబుల్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మీ కండిషనల్ లూప్స్లో యూ కెన్ యూజ్ దట్ ఎనీవేర్. ఓకే, సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసాము. ఓకే, ఫస్ట్ ఐ విల్ సే రిజిస్టర్_లూప్. ఓకే, సో రిజిస్టర్_లూప్లోకి వెళ్ళి చూసాము YAML ఫైల్లో. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ ఎ డెమో. ఓకే, చిన్న స్మాల్ డెమో లాగా. ఓకే, సో ఇట్ షోస్ హౌ లూప్ రిజిస్టర్. ఓకే, సో రిజిస్టర్ ఎట్లా వర్క్ చేస్తుందో చూసాం. ఓకే, సో హోస్ట్ ఆల్ అని ఇచ్చిన నేను, అంటే మనది ఒకటే నోడ్ ఉంది, యాన్సిబుల్ నోడ్ 1లోకి వెళ్తుంది అది. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్ షెల్. ఓకే, షెల్ అంటే లైక్ ఇట్స్ అ యూనిక్స్ కమాండ్. మనం యూనిక్స్ కమాండ్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. షెల్ మాడ్యూల్ యూజ్ చేస్తే షెల్ మాడ్యూల్ యూజ్ చేస్తున్న ఎకో ఐటమ్. ఓకే, అండ్ ఆల్సో లూప్లో ఏమి ఇస్తున్నా 192. ఓకే, సో ఎకో 192 అనేది ఇక్కడ రిజిస్టర్ అని ఎకో ఇస్తున్నా. అంటే ఎకో అనే వేరియబుల్లో 192 అనే అవుట్పుట్ ఏదైతే మనం ఎకో 192 అంటే ఏం డిస్ప్లే చేస్తుంది సింపుల్గా. ఓకే, ఇఫ్ ఐ సే ఎకో 1, ఓకే, అండ్ ఎకో 2. ఓకే, సింపుల్గా ఏంటంటే మనం ఎకోలో ఏమి ఇస్తే అది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూస్తే, ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎకో 1 ఎకో 2 అనేది మనకి అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే అయిన అవుట్పుట్ని మనము వేరియబుల్ ఎకోలో పెడుతున్నాం. ఎట్లా? యూజింగ్ రిజిస్టర్ కీవర్డ్ యూజ్ చేసి ఎకో అనే వేరియబుల్. ఇది మళ్ళీ ఇక్కడ ఎకో అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. ఓకే, మీరు ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎకో అనే కాదు. ఓకే, సో మీరు ఇక్కడ ఎకో వ్యార్ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో కాకపోతే ఇక్కడ వేరియబుల్లో మీరు ఎకో వ్యార్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, షో రిజిస్టర్ రిజల్ట్స్. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద రిజల్ట్స్ వేరియబుల్ లెక్క నేను రిజల్ట్స్ని మీకు షో చేస్తున్నా. డీబగ్. ఓకే, సో వ్యార్ అని ఇచ్చిన, యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఓకే, సో ఐఎమ్ గివింగ్ echo var. Okay, so if I save this, oops, okay, what, okay, so if I say ansible -playbooks and if I say register_loop.yaml, okay, నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. ఓకే, సో మనకి చూడండి, ఇట్ జస్ట్ థ్రోన్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే, సో ఎకో 192 ఏమేమి అవుట్పుట్ వస్తుంది, డీబగ్ అవుట్పుట్. Okay, so it is just throwing everything. Okay, so if I want to fetch something, ఈ అవుట్పుట్ నుంచి ఈ వేరియబుల్స్, అంటే ఈ వేరియబుల్స్ ఇది అంతా వేరియబుల్ కింద ఇప్పుడు మనకి స్టోర్ అయింది. ఓకే, యూ గాట్ ఇట్ రైట్, యూ గైస్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ. ఓకే, ఇదంతా కూడా వేరియబుల్ లాగా స్టోర్ అయింది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ది అవుట్పుట్, ఏదైనా సింపుల్గా STDINని బయటికి తీయాలన్నా, ఆర్ CHDRని బయటికి తీయాలన్నా, ఆర్ వార్నింగ్ ఉంది కదా, ఈ వార్నింగ్ మెసేజ్ని బయటికి తీయాలన్నా, ఓకే, అవుట్పుట్ లాగా డిస్ప్లే చేయాలన్నా మనము అప్పుడు ఈ వేరియబుల్స్, అంటే ఈ అవుట్పుట్ అంతా కూడా వేరియబుల్ లాగా యూజ్ చేయొచ్చు. ఓకే, అది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ షో యూ ది ఎగ్జాంపుల్. ఓకే, రిజిస్టర్_కమాండ్. ఓకే,
సో ఇఫ్ ఐ సే విఐ ఓకే. సో ఇక్కడ చూడండి నేమ్ వచ్చేసి టెస్ట్ రిజిస్టర్ యాన్సిబుల్ నోడ్ 1లో రన్ చేస్తున్నాను నేను ఇది ఓకే. మీరు ఇక్కడ ఆల్ కూడా ఇవ్వచ్చు వాట్ ఎవర్ ద హోస్ట్ యూ హ్యావ్ ఓకే. సో ఇక్కడ నేను మళ్ళీ లైనెక్స్ కమాండ్ రన్ చేస్తున్నా క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ ఓకే. సో ఈటీసీ పాస్డబ్ల్యూడి అనే కమాండ్ని రన్ చేస్తున్నాను నేను ఓకే. అండ్ ఆల్సో ఐమ్ రిజిస్టరింగ్ పాస్డబ్ల్యూడి కంటెంట్స్ ఓకే. ఏవైతే పాస్డబ్ల్యూడి కంటెంట్స్ ఉంటున్నాయో అవన్నీ ఇందులో వచ్చిన అన్నిటి కూడా నేను ఈ వేరియబుల్లోకి పాస్ చేస్తున్నా ఓకే. అండ్ ఐమ్ జస్ట్ చెకింగ్ వెదర్ దట్ యూజర్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్ ఓకే. సో పాస్వర్డ్ అండర్స్కోర్ కంటెంట్స్ డాట్ stdout డాట్ ఫైండ్ లీసా అనేది ఓకే. సో ట్రై టు రన్ దిస్ బై యువర్ సెల్ఫ్ ఓకే. నేను ఆల్రెడీ మీకు ఇక్కడ అవుట్పుట్ ఇచ్చిన ఓకే. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఓకే యామల్ ఇది ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ యు ఆర్ యూజింగ్ లూప్స్ ఓకే. ఓకే ఈ ఎగ్జాంపుల్లో మనము లూప్స్ కూడా యూజ్ చేస్తున్నాం ఓకే. సో మనము ఇండివిజువల్గా అవుట్పుట్ని డిస్ప్లే చేయకుండా లూప్స్లో కూడా మనము ఆ వేరియబుల్ని యూజ్ చేసి మనము అవుట్పుట్స్ని డిస్ప్లే చేయొచ్చు. ఎట్లా అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఐఎమ్ రన్నింగ్ ఆన్ మై లోకల్ హోస్ట్ ఓకే. సో ఇది నా లోకల్ హోస్ట్లో రన్ చేస్తున్నా. నేమ్ వచ్చేసి ఓకే క్రియేట్ టార్గెట్ డైరెక్టరీ ఓకే. సో మనం ఏవైతే పుల్ చేస్తామో దానికి టార్గెట్ డైరెక్టరీస్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ వచ్చేసి /MNT బ్యాక్స్పూల్ ఓకే. స్టేట్ వచ్చేసి ఇది డైరెక్టరీ. ఇంకోటి రిట్రీవ్ ద లిస్ట్ ఆఫ్ హోమ్ డైరెక్టరీస్ ఓకే. సో నా దగ్గర ఏమేమి హోమ్ డైరెక్టరీస్ ఉన్నాయో అవన్నిటి కూడా నేను లిస్ట్ చేస్తున్నాను. ఎట్లా లిస్ట్ చేస్తాం మనము ls/homeతో లిస్ట్ చేస్తాం. రిజిస్టర్ యూజ్ చేస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్ యూజ్ చేస్తున్నా అంటే దీని అవుట్పుట్ ఓకే. ls/home అంటే ఏం అవుట్పుట్ వస్తుంది మనకి ls/home ఓకే. అవుట్పుట్ ఏమొస్తుంది యాన్సిబుల్ యూజర్ అండ్ EC2 యూజర్ ఓకే. సో ఇది రెండే యూజర్స్ ఉన్నాయి. ఈ అవుట్పుట్ని మనం ఏం చేస్తున్నాము home_dirs అనే వేరియబుల్లోకి పాస్ చేస్తున్నాం ఓకే. సో ఇట్స్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే. సో ఆ అవుట్పుట్ని home_dirsలోకి మనము మూవ్ చేస్తున్నాం ఓకే. అండ్ ఆల్సో నేమ్ యాడ్ హోమ్ డైరెక్టరీస్ టు ది బ్యాకప్ స్పూలర్ ఓకే. సో బ్యాకప్ స్పూలర్లోకి మనము ఈ హోమ్ డైరెక్టరీని మూవ్ చేస్తున్నాం. ఎట్లా మూవ్ చేస్తున్నాం అంటే path/MNT/backup spool ఐటమ్ అంటే మళ్ళీ ఎక్కడ చెక్ చేస్తుంది లూప్లోకి వచ్చి చెక్ చేస్తుంది ఓకే. సో లూప్లో ఏం వేస్తున్నా నేను వేరియబుల్ హోమ్ డిఐఆర్స్ ఓకే. సో హోమ్ డిఐఆర్స్ వేరియబుల్ ఏదైతే ఉందో అందులోంచి stdout_lines మాత్రమే తీసుకోమంటున్నా నేను మీకు ఇందాక. అందుకే పెద్ద అవుట్పుట్ చూపిస్తాను నేను మీకు ఓకే. సో వేరియబుల్లోకి ఆ అవుట్పుట్ అంత వస్తుంది. ఆ అవుట్పుట్లోంచి మీరు స్పెసిఫిక్ వాల్యూస్ స్పెసిఫిక్ లైన్స్ పుల్ చేయాలనుకుంటే డాట్ ఆ వాల్యూ నేమ్ అంటే stdout_lines. ఇక్కడ ఏమొస్తుంది /MNT/backspool/ what will be there /Ansible user and also /EC2 user. సోర్స్ కూడా /home/Ansible user /EC2 user. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ లింక్ చేస్తున్నాం ఓకే. సో యూ ఆల్రెడీ నో వాట్ ఆర్ ద లింక్ ఫైల్స్ రైట్. సో మీకు హార్డ్ లింక్స్ సాఫ్ట్ లింక్స్ అంటే ఏందో ఆల్రెడీ తెలుసు ఓకే. సో ఇఫ్ యూ డోంట్ నో యూ కెన్ గో అండ్ వాచ్ ఇన్ RHCSA ఓకే. సో మనం ఏంటంటే వీఆర్ టేకింగ్ దాట్ ఓకే. సో ఆ సోర్స్ ఫైల్ని మనము ఇక్కడ /MNT/backup spoolerలోకి మనము లింక్ చేస్తున్నాం అనమాట ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ టేకింగ్ ద బ్యాకప్ ఆఫ్ అవర్ home directories okay. So let us run this okay. So it's a best example. We have Ansible-playbook register_homes.yaml okay. So gathering facts okay. So items emunai Ansible user and EC2 user and okay. So I'll add one more user okay. So what I'll do, I'll say user add variable test okay. I'm just adding a user okay. So now what I'll do, I'll run it again okay. So ఇక్కడ చూడండి now చూడండి it just got some change okay. So మనము చేంజ్ చేసినాం okay. సో వేరియబుల్ టెస్ట్ అనే యూజర్ని కూడా ఇది యాడ్ చేసింది ఇక్కడ ఓకే. సో వాట్ ఈజ్ మై అవుట్పుట్ /home అనే అవుట్పుట్లో మనకి 3 ఉన్నాయి ఓకే. ముగ్గురు యూజర్స్ని ఇది ఈ అవుట్పుట్ని తీసుకెళ్ళి ఎందులో పెట్టుకుంది ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ ఎ వేరియబుల్. ఆ అవుట్పుట్ని ఒక వేరియబుల్ లాగా పెట్టుకుంది ఓకే. సో మనం ఇప్పుడు ఏ ఫైల్ యూజ్ చేయాలి ఏ ఫైల్ చెక్ చేయాలి /MNT/backup spool ఓకే. సో ఇందులోకి వెళ్తే మనకి యూజర్స్ ఉంటారు ఇక్కడ ఓకే. సో ఇక్కడ చూడండి L ఓకే. సో వీ హ్యావ్ లింక్డ్ ఇట్ ఓకే. సో /home/Ansible user /home/EC2 user /home/variable test ఓకే. సో ఇక్కడ ఇంకోటి ఓకే. సో ఇఫ్ యూ గైస్ హ్యావ్ సీన్ దిస్ ఓకే. ఇక్కడ నేను వెన్ అని యూజ్ చేస్తున్నా ఓకే.
సో మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే వెన్ అనేది కూడా మనము యూజ్ చేయొచ్చు. ఓకే, సో నౌ నెక్స్ట్ విల్ సి వెన్ అని ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది. ఓకే, సో దట్ ఈస్ వై స్కిప్ దిస్. కాకపోతే యూ గైస్ హ్యావ్ టు మీరు మేక్ షూర్ చేయండి దట్ యూ రన్ దిస్. ఓకే, సో ఇది మీరు ఖచ్చితంగా రన్ చేయాలి. ఓకే, ఎందుకంటే రిజిస్టర్స్ అనేది చాలా యూస్ఫుల్. ఓకే, you are taking output of one command and making it as a variable and using it somewhere. That is what the register is all about. Okay, so మీరు ఎక్కడైనా లూప్స్లో యూజ్ చేయొచ్చు దాన్ని. చాలా చాలా యూస్ఫుల్ కీవర్డ్. ఓకే, సో నౌ వి సీ వెన్. ఓకే, సో మనం వెన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఎప్పుడు మనం వెన్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో వెన్ స్టేట్మెంట్స్ ఎక్కువ మనము వెన్ వీఆర్ రన్నింగ్ టాస్క్స్ కండిషనల్లీ. ఓకే, సో ఎప్పుడైనా మనం కండిషనల్ స్టేట్మెంట్స్ రాసినప్పుడు మనం వెన్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఓకే, సో అండ్ ఆల్సో వెన్ ఎవర్ ఎ కండిషన్ కెన్ బి యూజ్ టు రన్ ఎ టాస్క్ ఓన్లీ స్పెసిఫిక్ కండిషన్స్ ఆర్ ట్రూ. ఓకే, సో ఎప్పుడైనా కానీ స్పెసిఫిక్ కండిషన్ ట్రూ అవుతుంది అన్నప్పుడు, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ బూలియన్స్. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ యూజ్ చేసినప్పుడు. అండ్ ఆల్సో ఎప్పుడు మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్కువ మనము వీ కెన్ యూజ్ దిస్ ఇన్ వేరియబుల్స్. ఓకే, సో ప్లేబుక్ వేరియబుల్స్ కానివ్వండి, రిజిస్టర్డ్ వేరియబుల్స్ యూజ్ చేసినప్పుడు కానివ్వండి, ఫ్యాక్ట్స్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నిటి మీద కూడా మనము వీ కెన్ యూజ్ వెన్ స్టేట్మెంట్ ఫర్ ద కండిషన్స్. ఓకే, సో సింపుల్గా లైక్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ వెదర్ ఏ బూలియన్ వేరియబుల్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఆ వేరియబుల్ మీకు ట్రూ ఆర్ ఫాల్సా అని చెక్ చేయాలనుకున్నప్పుడు మనము వెన్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వాట్ ఆర్ ఆల్ దిస్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏముంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాన్సిబుల్ మెషిన్. ఓకే, సో ఇఫ్ ఐ సే యాన్సిబుల్ మెషిన్ ఈక్వల్ టు, ఓకే, సో ఐ విల్ సే x8664 model. Okay, or else if I say ansible underscore distribution underscore major underscore version. Okay, and if I say 8, okay, 8 అనేది నేను స్ట్రింగ్ లాగా వాడుతున్నా. ఓకే, సో దిస్ ఈజ్ యూ నీడ్ టు యూజ్ యాజ్ స్ట్రింగ్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ యాన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ మేజర్ వర్జన్. అదే ఇప్పుడు మీరు యాన్సిబుల్ అండర్ స్కోర్ మెమరీ ఫ్రీ ఎంఈఎం ఫ్రీ అని, ఓకే, అండర్ స్కోర్ ఎంబీ అని యూజ్ చేసిన అనుకోండి 1024. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఫ్యాక్ట్స్లో కనిపిస్తాయి. ఓకే, సో వెన్ యూ డూ ది ఫ్యాక్ట్స్. ఓకే, సో ఫ్యాక్ట్స్ మీరు ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆర్ ఇఫ్ యూ సీ ఆల్ ద ఫ్యాక్ట్స్ క్లియర్లీ. ఓకే, సో మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా మనము యూజింగ్ వెన్ చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇంకోటి వన్ మోర్ ఇంపార్టెంట్ కండిషన్ ఇస్ యాన్సిబుల్ అండర్ స్కోర్ డిస్ట్రిబ్యూషన్. Okay, so for example if I use ansible underscore distribution in supported distros sorry, in supported distros and use చేసి అనుకోండి. సో నేను ఇప్పుడు రెడ్ హ్యాట్ ఆర్ ఇఫ్ ఐ యూజ్ ఉబాంటు ఆర్ లేకపోతే సెంటోస్, ఫెడోరా, సో ఇది యూజ్ చేసి, ఓకే, సో ఐ కెన్ చెక్. ఓకే, సో ఇఫ్ రెడ్ హ్యాట్, సెంటోస్, ఫెడోరా అయితే యూ నీడ్ టు ఇన్స్టాల్ దిస్. ఓకే, సో HTTPD అనే సర్వీస్ని ఇన్స్టాల్ చేయాలి అని చెప్తాను. ఓకే, సో అప్పుడు ఆ వెన్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనము ఇవన్నీ కూడా రన్ చేయొచ్చు. ఓకే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తే యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను వెన్ యూజ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే లైక్ జస్ట్ డెమో. ఓకే, సో సపోర్టెడ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమేమి ఉన్నాయి, ఉబుంటు, సెంటోస్ అండ్ ఫెడోరా. ఓకే, సో దిస్ ఈస్ మై వేరియబుల్. ఓకే, సపోర్టెడ్ డిస్ట్రోస్. ఓకే, అండ్ యాన్సిబుల్ అండర్ స్కోర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మాత్రం this is the fact. Okay, so you can get this value from the facts. Okay, so value when ansible underscore distribution in supported distros అంటే ఈ వాల్యూ అంటే ఈ ఎప్పుడైనా కానీ మనం ఫ్యాక్ట్స్ గ్యాదర్ చేస్తున్నప్పుడు ఇందులో ఉబుంటు ఉంటేనే, ఓకే, ఆర్ ఇందులో సెంటోఎస్ ఉంటేనే ఆర్ ఫెడోరా ఉంటేనే అని అర్థం. ఓకే, సో వాట్ యు ఆర్ డూయింగ్, వీఆర్ ఇన్స్టాలింగ్ RH ఫ్యామిలీ స్పెసిఫిక్ ప్యాకేజెస్. ఎం వచ్చేసి NGINX అండ్ ప్రాజెక్ట్. ఓకే, కాకపోతే అది ఉబుంటు కాదు. ఓకే, సో విల్ సీ వాట్ ఎర్రర్ ఇట్ థ్రోస్. ఓకే, సో ఇఫ్ ఐ సే యాన్సిబుల్ హైఫన్ ప్లేబుక్ డిస్ట్రో, ఓకే, distro.yaml. ఓకే, సో ఇట్స్ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్. ఓకే, సో స్కిప్పింగ్. ఓకే, ఎందుకంటే మన దగ్గర ఉబుంటు లేదు కాబట్టి. ఓకే, సో ఇట్ జస్ట్ స్కిప్డ్. ఓకే, సో అదే ఇప్పుడు నేను ఇఫ్ ఐ చేంజ్ సంథింగ్ టు రెడ్ హ్యాట్. ఓకే, రెడ్ హ్యాట్కి ట్రై చేద్దాము. ఓకే, హోప్ హెచ్ ఇస్ స్మాల్. ఓకే, సో నౌ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో అగైన్ స్కిప్పింగ్ అని వస్తుంది. ఓకే, సో విల్ ట్రై టు డూ
Red Hat. Okay, let me run it again. Gathering facts. Okay, so install RH family specific packages. Okay, so akkada agipoyindi. Okay, so nginx search చేస్తుంది అది. Okay, so if nginx is there మనకి yum లో nginx ఉంటే it will work, otherwise it will throw error. Okay, changed అని చూపిస్తుంది ansible node 1 లో. Okay, so it just installed nginx. Okay, so how you can see it again. Okay, so ఇక్కడ చూడండి yum install. Okay, nginx చేసినాం మనం. Okay, so for example if I say in localhost, okay, if I run it again, okay, again it's gathering facts. Okay, so localhost lo it is checking whether the distro is available or not. Okay, so distro Red Hat idi, so idi Red Hat lo undi kabatti already box, it will choose that box and it will try to install yum install that nginx. Okay, so ippudu nginx install chesesindi. Okay, so if I say rpm hyphen qa grep hyphen I nginx, okay, so ఇక్కడ చూడండి nginx ఇది ఇన్స్టాల్ చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ వెన్. ఓకే, సో వెన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, లైక్ రెగ్యులర్గా యూజ్ చేసే కీవర్డ్ ఇది వెన్ అనేది. ఓకే, సో ట్రై టు డూ మోర్ ఎగ్జాంపుల్స్ ఆన్ వెన్. ఓకే, సో జనరల్గా అయితే ఫ్యాక్ట్స్ నుంచి మీరు తీసుకొని ఈజీగా చేయొచ్చు. లైక్ ఇందాక నేను మీకు చూపించిన ఎగ్జాంపుల్స్, రైట్. సో మెమొరీ ఇంత ఉంటే ఇది రన్ చేయాలి. మెమొరీ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1024 or if it is less than 512, so then don't run this. If it is more than 1024, then run this. ఇట్లాంటి మీరు కండిషనల్ స్టేట్మెంట్స్ పెట్టి కూడా యూ కెన్ రన్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వెన్ స్టేట్మెంట్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ సీ హౌ టు టెస్ట్ మల్టిపుల్ కండిషన్స్. ఓకే, సో మల్టిపుల్ కండిషన్స్ అంటే లైక్ వెన్, ఇందాక మనం వెన్ యూజ్ చేసినాం కదా. సో హౌ యూ విల్ డూ ది మల్టిపుల్ కండిషనల్ మ్యాచ్ ఆర్ టెస్ట్ ఎట్లా చేస్తాం మనం మల్టిపుల్ కండిషన్ యూజ్ చేసి. ఓకే, సో ఎక్కువ యూజ్ చేసేది మనం వెన్కే. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ మల్టిపుల్ కండిషన్స్ వి యూజ్ వెన్. అయితే వెన్తో పాటు వీ కెన్ యూజ్ అండ్ ఆర్. ఓకే, అండ్ ఆర్ మనము యూజ్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే సంథింగ్ ansible underscore distribution ఈక్వల్ టు నేను ఏమంటే CentOS ఆర్ ansible underscore distribution ఈక్వల్ టు Red Hat. ఓకే, సో ఈ విధంగా ఐ కెన్ రన్ మల్టిపుల్ థింగ్స్. అంటే నేను అండ్ ఆర్ కండిషన్స్ని కూడా ఇక్కడ యూజ్ చెయ్యొచ్చు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ కీవర్డ్ సపోర్ట్స్ లిస్ట్. ఓకే, సో ఓకే, వెన్ కండిషన్ మనకి లిస్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో విల్ సీ ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో మనము లూప్స్ అండ్ కండిషన్స్ అంటే ఇప్పుడు మనము రిజిస్టర్ ఉంది కదా, సో వీ కెన్ యూజ్ రిజిస్టర్ అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ రిజిస్టర్ విత్ కండిషన్స్. ఓకే, సో రిజిస్టర్ అండ్ వెన్. ఓకే, రెండు కూడా మనము ఒక యామల్లో యూజ్ చేసి ఎట్లా చేస్తామో కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ మై ansible బాక్స్ అగైన్. ఓకే, సో ఇఫ్ ఐ సే vi when multiple dot yaml. ఓకే, సో ఇక్కడ చూడండి ఐఎమ్ జస్ట్ యూజింగ్ మల్టిపుల్ కండిషన్స్. ఓకే, సో ఐఎమ్ యూజింగ్ ఆన్ ఆల్ హోస్ట్. ప్యాకేజ్ వచ్చేసి నేమ్ httpd. ఇక్కడ నేను ప్యాకేజ్ అని ఎందుకు యూజ్ చేసిన, వై కెనాట్ యూజ్ ఎమ్. మీరు ఎమ్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఉబంటు. ఓకే, సో ఉబంటు యూజ్ చేస్తే మనకి ప్యాకేజ్ అనేది యూజ్ చేయాలి మనం. ఎమ్ అనేది ఉబంటులో పనిచేయదు కాబట్టి యూ కెన్ యూజ్ ప్యాకేజ్ మాడ్యూల్. ఓకే, సో ఇక్కడ నేను ప్యాకేజ్ మాడ్యూల్ యూజ్ చేసి ఓకే, సో httpd యూజ్ చేస్తున్నా టు ఇన్స్టాల్. ఓకే, సో వెన్ ansible distribution ఈక్వల్ టు Red Hat. ఓకే, సో Red Hat ఉంటేనే ఐ విల్ రన్ దిస్. ఓకే, అండ్ ఆల్సో వెన్ ansible memory free ఈజ్ గ్రేటర్ దెన్ 1512 అంటున్నా. ఓకే, సో ఇఫ్ ఐ సే instead of all, what I'll do, I'll say localhost. Okay, so that it will be easy for you to check. Oops. Okay, so when okay, ansible hyphen playbook. Okay, so when multiple conditions. Okay, skipping localhost. Okay, సో ఎందుకు స్కిప్ చేస్తుందని చూడాలనుకుంటే వాట్ యూ కెన్ డూ,
you can use -v, right? Okay, so condition result was false. Okay, skipping localhost changed false, skip reason condition result was false అంటే కండిషన్ సాటిస్ఫై అవుతుందని చూపిస్తుంది. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ట్రై టు comment this. Okay, then we'll try to run. Okay, so now it is trying to install. ఓకే, ఎందుకంటే అది మనది ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ 151 కండిషన్. ఓకే, సో 1512 లేదు మన మెమరీ. ఓకే, సో ఇట్ ఈస్ మోర్ దెన్ 1 GB. ఓకే, సో ఇక్కడ చూడండి, నౌ ఇట్ జస్ట్ గాట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు అది హెచ్టిటిపిని ఇన్స్టాల్ చేసింది. ఓకే, సో వెన్ ఎవర్ దేర్ ఇస్ ట్రూ థింగ్స్, ఓకే, ఇన్స్టాల్ చేసినప్పుడు ఆర్సీ అనేది 0 కనిపిస్తుంది మనకు. ఓకే, సో వై ఐఎమ్ సేయింగ్ ఆర్సీ 0 అనేది నేను మీకు నెక్స్ట్ YAML రన్ చేసినప్పుడు చూపిస్తాను నేను. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు యూస్ వెన్ స్టేట్మెంట్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు యూస్ సంథింగ్ కాల్డ్ restart.yaml. ఓకే, సో ఇక్కడ చూడండి restart.yaml ఏం చేస్తున్నా అంటే నేను లూప్స్ని కండిషన్స్ని మిక్స్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నేను రిజిస్టర్ యూజ్ చేస్తున్నా అండ్ ఆల్సో ఐ యూజింగ్ వెన్. ఓకే, సో వెన్ అనే స్టేట్మెంట్ని కూడా యూజ్ చేస్తున్నా. ఓకే, సో వాట్ ఐఎమ్ డూయింగ్, restart SSHD ఓన్లీ ఇఫ్ crond ఈజ్ రన్నింగ్. ఓకే, సో crond రన్ అవుతేనే నేను SSHDని రీస్టార్ట్ చేయమంటున్నా. ఓకే, జస్ట్ స్టూపిడ్ స్టేట్మెంట్, కాకపోతే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో SSHDని రీస్టార్ట్ ఎప్పుడు చేస్తాను నేను, ఓన్లీ crond రన్ అయితేనే SSHDని రీస్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆన్ లోకల్ హోస్ట్ అగైన్ ఇక్కడ. ఓకే, సో లెట్ మీ ఆర్ ఎల్స్ వీ కెన్ డూ ఇట్ ఆన్ ఆల్. ఓకే, సో Ansible Node 1లో చేద్దాము. ఓకే, సో టాస్క్ వచ్చేసి ఓకే గెట్ ద crond సర్వర్ స్టేటస్. ఓకే, సో స్టేటస్ ఎట్లా చెక్ చేస్తాం మనము, లైక్ ESR బిన్ సిస్టమ్లో ఈజ్ యాక్టివ్ అని కనిపిస్తే crond. ఓకే, సో ఇగ్నోర్ ఎర్రర్స్ అంటున్నాను నేను, ఎర్రర్స్ ఏమంటే ఇగ్నోర్ చేయమంటున్నా. అండ్ ఆల్సో యూ విల్ సీ రిజల్ట్. ఓకే, అండ్ యూ నీడ్ టు రీస్టార్ట్ ద SSHD. హౌ యూ రీస్టార్ట్ సర్వీస్ అనే మనం మాడ్యూల్ యూజ్ చేస్తున్నా అండ్ నేమ్ SSHD రీస్టార్టెడ్. ఓకే, సో ఇదంతా ఎప్పుడు వెన్. ఓకే, సో వెన్ result.rc ఈక్వల్ టు 0. సో రిజల్ట్ అనేది ఏంటి, సో దిస్ ఈస్ ద రిజిస్టర్. సో ఈ అవుట్పుట్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో ఆర్సీ ఈక్వల్ టు 0 అనే స్టేట్మెంట్ ఉంటేనే మనము ఈ సర్వీస్ని రన్ చేయాలని చెప్తున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రన్ దిస్, విల్ సీ Ansible -playbook restart.yaml. ఓకే, సో ఇట్స్ జస్ట్ గ్యాదరింగ్ ద ఫ్యాక్ట్స్. ఓకే, సో ఇది చూడండి, చేంజ్డ్. ఓకే, సో OK3 చేంజ్ టు అంటుంది. ఓకే, సో నథింగ్ బట్ ఇఫ్ ఐ సే -v. ఓకే, సో ఇది ఇట్స్ జస్ట్ షోయింగ్ దట్. ఓకే, సో ఇట్ జస్ట్ రీస్టార్టెడ్ ఇట్. ఓకే, చేంజ్ టు నేమ్ SSHDని. ఓకే, సో ఇట్ ఈస్ సేయింగ్ ఇట్ జస్ట్ రీస్టార్టెడ్ ఇట్. ఓకే, సో ఇది కండిషన్ చెక్ చేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ డూ వన్ థింగ్, సో సర్వీస్ crond స్టాప్. ఓకే, సో ఇది ఎక్కడ చేసినా, లోకల్ హోస్ట్లో చేసిన. ఓకే, సో లెట్ us say this as a local host. Okay, again I'll run this playbook. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇట్స్ జస్ట్ ఎర్రర్ త్రో చేసింది మనకి ఇక్కడ. ఓకే, స్కిప్పింగ్ అంటుంది, ఎందుకంటే స్కిప్ రీజన్ ఈస్ కండిషన్ రిజల్ట్ వాజ్ ఫాల్స్. ఓకే, సో ఎందుకు ఫాల్స్ అయింది, బికాస్ ది crond ఈజ్ నాట్ రన్నింగ్. ఓకే, మన స్టేట్మెంట్ ఏంది, crond రన్ అవుతేనే SSHDని రీస్టార్ట్ చేయాలన్న మనం. ఓకే, సో crond డౌన్ ఉన్నప్పుడు SSHD మనకి రీస్టార్ట్ అవ్వదు. ఓకే, సో ఐమ్ నాట్ చేంజింగ్ ఇట్. నేను ఇప్పుడు SSHD రీస్టార్ట్ అన్నాను అనుకోండి, ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ మై కనెక్షన్. ఓకే, సో నా కనెక్షన్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనం SSHతోనే కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ చూడండి, వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఈస్, ఇక్కడ నేను వెన్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే Ansible distro is equal to Red Hat అండ్ ఆల్సో నా మెమరీ 512 ఉండాలి అని చెప్తున్నా. అండ్ ఆల్సో లేకపోతే Ansible distro CentOS ఉండాలి అండ్ మెమరీ గ్రేటర్ దెన్ 1024 ఉండాలి. ఓకే, సో ఈ స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితేనే ఇట్ విల్ ఇన్స్టాల్ HTTP ప్యాకేజ్. ఓకే, సో ట్రై టు రన్ దిస్ ఎగ్జాంపుల్ బై యువర్ సెల్ఫ్. ఓకే, సో నోట్ డౌన్ చేసుకోండి, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ఆఫ్ దట్ థింగ్స్. ఓకే, మీరు ఎంత టైప్ చేస్తే, ఎంత నోట్ డౌన్ చేస్తే అంత ఈజీగా మీకు వస్తుంది. డోంట్ ట్రై టు కాపీ పేస్ట్. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ డోంట్ ట్రై టు కాపీ పేస్ట్. ఓకే, సో నేను ఇవన్నీ కూడా టైప్ చేసి పెట్టినా కాబట్టి ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, ఎందుకంటే ఇట్ ఈస్ టేకింగ్ ఎక్స్ట్రా టైం ఫర్ యూ గైస్. ఓకే, సో నేను టైప్ చేస్తుంటే ఎక్స్ట్రా టైం అవుతుంది, కానీ
నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టిన, సో దట్ యూ గైస్ కెన్ డైరెక్ట్లీ లైక్ యూ కెన్ note it down and you can type in your machine and you need to work on that. Okay, so try చేయండి ఈ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇఫ్ దిస్ వర్క్స్ దెన్ యూ ఆర్ మిక్సింగ్ ఆల్ ది థింగ్స్. అంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ని, లూప్స్ని, వెన్ స్టేట్మెంట్స్ని అన్నిటిని మనం ఇక్కడ మిక్స్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది స్టేట్మెంట్. ఓకే, సో అండ్ హ్యాండ్లర్స్. సో హ్యాండ్లర్స్ మీకు చాలామంది ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. ఓకే, సో వాట్ ఆర్ హ్యాండ్లర్స్ అనేది. ఓకే, సో విల్ సీ వాట్ ఆర్ హ్యాండ్లర్స్ నౌ. ఓకే, సో హ్యాండ్లర్స్ అంటే ఏందో చూసాం. ఓకే, సో హ్యాండ్లర్స్ మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇందాక చెప్పినట్టు లైక్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ది ఇంటర్వ్యూ. ఓకే, సో చాలామంది హ్యాండ్లర్స్ ఎట్లా యూజ్ చేస్తారు, హ్యాండ్లర్స్ అంటే ఏంటి అనేది చాలామంది అడుగుతారు మీకు ఇంటర్వ్యూస్లో. ఓకే, సో హ్యాండ్లర్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ అలో యూ టు కాన్ఫిగర్ ప్లే బుక్స్. సో ఏంటంటే లైక్ ఓన్లీ ఒక టాస్క్ రన్ అవుతేనే. ఓకే, సో ఇఫ్ దిస్ టాస్క్ గెట్స్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఆర్ ఇఫ్ దిస్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాతనే ఓకే ఇంకో టాస్క్ రన్ అవ్వాలని చెప్తాం అనమాట మనం. ఓకే, ద వన్ టాస్క్ విల్ ఓన్లీ రన్ ఇఫ్ అదర్ టాస్క్ హ్యాస్ బిన్ రన్నింగ్ సక్సెస్ఫుల్. ఓకే, సో ఒక టాస్క్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటేనే మనం ఇంకో టాస్క్ని మనము రన్ చేయమని చెప్తాం హ్యాండ్లర్కి. ఓకే, సో హ్యాండ్లర్ ఎట్లా వర్క్ అవుతుంది, లైక్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ఏ హ్యాండ్లర్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ నోటిఫై. ఓకే, సో నోటిఫై అనే స్టేట్మెంట్ని మనము యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ నోటిఫై అనే స్టేట్మెంట్ ఇట్ విల్ యూజ్డ్ టు ట్రిక్ ద మెయిన్ టాస్క్. ఓకే, సో ఏదైతే మెయిన్ టాస్క్ ఉందో దాన్ని ట్రిక్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే హ్యాండ్లర్స్ రీస్టార్ట్ సర్వీసెస్కి ఆర్ రీబూట్ హోస్ట్కి, ఓకే హోస్ట్ రీబూట్స్ కానివ్వండి, సర్వీసెస్ రీస్టార్ట్స్కి కానివ్వండి మనం ఎక్కువగా వాడతాం. ఓకే, సో వెన్ వీ యూస్ హ్యాండ్లర్స్. ఓకే, సో టిపికల్గా వాడేది మనము రీస్టార్ట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ రీబూట్ ఆఫ్ హోస్ట్కి మనము ఎక్కువసార్లు వాడతాం. ఓకే, అండ్ ఆల్సో హ్యాండ్లర్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ రన్నింగ్ ఆల్ టాస్క్స్. ఓకే, సో అన్ని టాస్క్స్ రన్ అయిన తర్వాతనే మీకు హ్యాండ్లర్స్ రన్ అవుతాయి. ఓకే, సో హ్యాండ్లర్స్ రన్ అవ్వాలంటే మీరు అన్ని టాస్క్ కూడా రన్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ ఆన్ ద టాస్క్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ టాస్క్ ఫెయిల్ అయింది అనుకోండి, హ్యాండ్లర్ బయటికి వచ్చేస్తుంది. ఓకే, సో ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ ఆన్ యువర్ టాస్క్. ఓకే, సో ఇఫ్ యువర్ టాస్క్ గెట్స్ ఫెయిల్డ్. ఓకే, టాస్క్ ఫెయిల్ అయిపోతే హ్యాండ్లర్ బయటికి వచ్చేసి అంటే ఇట్ వోంట్ డూ ఎనీథింగ్. ఓకే, సో అదే మీరు సపరేట్గా ఫోర్స్ అండర్ స్కోర్ హ్యాండ్లర్స్ ఈక్వల్ టు ఆర్ కోలన్ ట్రూ అని పెట్టినారనుకోండి. ఓకే, మీకు టాస్క్ ఫెయిల్ అయినా కానీ ఈ హ్యాండ్లర్ మీకు రన్ అవుతుంది. ఓకే, సో వాట్ దట్ మీన్. ఓకే, సో టాస్క్ ఫెయిల్ అయినా కానీ హ్యాండ్లర్ రన్ అవుతుంది అంటే ఐ విల్ షో దట్. ఓకే, అండ్ ఆల్సో ఓన్లీ ఒకటే టాస్క్ లైక్ ఓన్లీ వన్ టాస్క్ మే ట్రిగర్ మోర్ దెన్ వన్ హ్యాండ్లర్. ఓకే, సో ఒక్క టాస్క్ మీకు మల్టిపుల్ హ్యాండ్లర్స్ కూడా ట్రిగర్ చేయొచ్చు. ఓకే, సో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, వన్ టాస్క్ మే ట్రిగర్ మోర్ దెన్ వన్ హ్యాండ్లర్. ఓకే, బట్ వీ డోంట్ డూ ఇట్ రెగ్యులర్లీ, చాలా రేర్ కేసెస్లో చేస్తాం మనము. ఓకే, బట్ దిస్ ఈజ్ పాసిబుల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్. ఓకే, సో వాట్ విల్ డూ ఈజ్ నౌ ఐల్ గో టు మై ఆన్సిబుల్ బాక్స్. ఓకే, handler.yamlలోకి వెళ్తే ఇక్కడ చూడండి. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్. ఓకే, సో సెటప్ వెబ్ సర్వర్. ఓకే, సో మనం ఒక వెబ్ సర్వర్ని సెటప్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అండ్ హోస్ట్ వచ్చేసి ఆల్. సో ఆన్సిబుల్ నోడ్ 1లోకి టాస్క్ వచ్చేసి ఇన్స్టాల్ httpd. ఓకే, సో ఇన్స్టాల్ httpd చేస్తాం మనము. లేటెస్ట్ స్టేట్ నేమ్ వచ్చేసి కాపీ index.html. index.html సోర్స్ వచ్చేసి నా /tmp కంట్రోల్ నోడ్లో /index.html. డెస్టినేషన్ వచ్చేసి where www html index.html. ఇక్కడ చూడండి నోటిఫై రీస్టార్ట్ అండర్ స్కోర్ వెబ్ అని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ రీస్టార్ట్ అండర్ స్కోర్ వెబ్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చాం మనం, హ్యాండ్లర్స్ నుంచి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ హ్యాండ్లర్ నేమ్. ఓకే, సో రీస్టార్ట్ అండర్ స్కోర్ వెబ్ అనేది మీ హ్యాండ్లర్ నేమ్. ఓకే, సో ఇక్కడ మనం నోటిఫై చేస్తున్నాం. ఓకే, సో వాట్ దిస్ నోటిఫికేషన్ ఆర్ వాట్ దిస్ హ్యాండ్లర్ ఈజ్ డూయింగ్, సర్వీస్ httpdని రీస్టార్ట్ చేస్తుంది. ఓకే, తర్వాత వాట్ ఎవర్ లైక్ ఆఫ్టర్ దిస్ టాస్క్ వీఆర్ రన్నింగ్ అనదర్ టాస్క్ దట్ ఈస్ కాపీ నథింగ్ ఇన్స్టెడ్. ఇది ఏంటంటే ఇంటర్నెట్ టు ఫెయిల్. ఓకే, సో ఫెయిల్ అవ్వడానికి రాసినాము. ఓకే, సో కాపీ వచ్చేసి సోర్స్ నథింగ్, డెస్టినేషన్ వచ్చేసి where www html nothing.html. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ అండ్ షో యూ హౌ దిస్ వర్క్స్ అనేది. ఓకే, సో if I go back and if I say ansible -playbook handler.yaml. ఓకే, సో ఇక్కడ చూడండి.
So what it is doing, it just thrown an error. Okay, an exception occurred during task execution. To see the full traceable, use -vv అంటుంది. ఎనీవే ఇక్కడ మనకి ఎర్రర్ క్లియర్గా చూపిస్తుంది. కుడ్ నాట్ ఫైండ్ ఆర్ యాక్సెస్ /tmp/index.html రన్ చేయమని చెప్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా హ్యాండ్లర్ రన్ అవ్వలేదు. హ్యాండ్లర్ ఎందుకు రన్ అవ్వలేదు అంటే మన టాస్క్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మనకి హ్యాండ్లర్ అసలు రన్ అవ్వలేదు. ఓకే, అదే నేను మీకు ఒక వాల్యూ ఇచ్చిన force_handler అనేసి. ఓకే, సో అది యూజ్ చేసి ఏమవుతుందో చూసాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఇఫ్ ఐ సే force_handlers true అని ఇస్తాను. ఓకే, so again I will run this. Okay, so again gathering facts. Okay, so it's install httpd antundi. Okay, so yeah, malli could not find or access /tmp antundi. Okay, so we'll try to create. Okay, so touch. Okay, so now again I will run this. Okay, so now if you see, we have enabled it, right? So ikkada chudandi, కాపీ ఇండెక్స్ అంటుంది అండ్ రన్నింగ్ హ్యాండ్లర్ అంటుంది. ఓకే, సో రన్నింగ్ హ్యాండ్లర్ ఎందుకు అంటుంది? వై ఇట్ ఈస్ రన్నింగ్ ద హ్యాండ్లర్? ఓకే, సో బికాస్, ఓకే, సో ఇక్కడ మనము ఫోర్స్ హ్యాండ్లర్ ట్రూ అని ఇష్టం కాబట్టి, ఓకే, ట్రూ అని ఇష్టం కాబట్టి ఇట్ ఈస్ స్టిల్. ఓకే, సో ఒక టాస్క్ ఫెయిల్ అవుతున్నా కానీ, ఓకే, ఇక్కడ ఇది సక్సెస్ అయింది బట్ దిస్ టాస్క్ ఈస్ ఫెయిలింగ్. ఓకే, ఈవెన్ దిస్ టాస్క్ ఈస్ ఫెయిలింగ్, హ్యాండ్లర్ ఈస్ రన్నింగ్. ఎందుకంటే మనము force_handlers ట్రూ అని ఇచ్చినాం కాబట్టి. ఓకే, so that is the reason why ikkada chudandi, this is failing here. Okay, so could not find the access or could not find or access /tmp/nothing antundi. Okay, even this is failing, the handler is running here. Okay, so ఇది ఒకటేసారి రన్ అయితే అని చెప్పిన కదా నేను. సో if I run this, okay, ఓకే, సో ఇప్పుడు మనకి హ్యాండ్లర్ రన్ అవ్వాలి చూడండి. ఓకే, సో ఎందుకంటే ఇది ఆల్రెడీ రన్ అయిపోయింది. ఓకే, సో వీఆర్ నాట్ సీయింగ్ ఇట్ రన్నింగ్ అగైన్. ఓకే, సో హ్యాండ్లర్ రన్స్ ఓన్లీ వన్ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. మనం ఏదైనా చేంజ్ చేస్తే మళ్ళీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము వీ హ్యావ్ కాపీడ్ ది ఫైల్, రైట్? మనము var www.htmlలోకి మనము ఫైల్ని కాపీ చేసాం. అదే మనము ఇప్పుడు ఆ ఫైల్ని తీసేయాలనుకోండి, సో యూ కెన్ యూస్ ansible adhoc కమాండ్, రైట్? సో ansible all, so I'll say -m file. Okay, so file module యూజ్ చేసి మనము ఫైల్ని తీసేద్దాం. ఓకే, సో హౌ యూ కెన్ డూ దట్? యూ కెన్ గివ్ ద పాత్, రైట్? సో పాత్ మనం ఏమి ఇచ్చాం? పాత్ ఈక్వల్ టు, సో వాట్ వీ హ్యావ్ గివెన్ /www/html/index.html. ఓకే, సో మనం ఏమి చేయాలి? స్టేట్, రైట్? సో ఐ విల్ గివ్ స్టేట్ యాజ్ స్టేట్ ఫైల్లో స్టేట్ absent ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ absent, ఓకే, మీకు ansible-doc వెళ్ళి మాడ్యూల్ చెక్ చేయొచ్చు మీరు. ఫైల్ అనే మాడ్యూల్లో మనం స్టేట్ ఏమి ఇవ్వచ్చు అనేది చూడొచ్చు మీరు. ఓకే, సో ఐఎమ్ జస్ట్ గివింగ్ absent. ఓకే, సో ఈ జస్ట్, ఓకే, రిమూవ్డ్ ఇట్. ఓకే, సో ఆ ఫైల్ని రిమూవ్ చేసేసింది ఇప్పుడు. ఓకే, సో అగైన్ నేను మళ్ళీ ansible-playbook హ్యాండ్లర్ రన్ చేసిన అనుకోండి, అగైన్ ఇట్ ఈస్ రన్నింగ్ అండ్ ఇట్ విల్ కాపీ దట్ నౌ. ఓకే, సో కాపీ చేసిన తర్వాత అగైన్ ఇట్ ఈస్ రన్నింగ్ ద హ్యాండ్లర్. ఓకే, సో మళ్ళీ హ్యాండ్లర్ని రన్ చేస్తుంది ఎందుకంటే మనము ఆ టాస్క్ని చేంజ్ చేసినాం కాబట్టి, అంటే ఆ ఫైల్ని మనం డిలీట్ చేసేసినాం కాబట్టి అగైన్ ఇట్ ఈస్ కాపింగ్. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ స్టార్టింగ్ ద హ్యాండ్లర్ అగైన్. ఓకే, సో అంటే మనము ఆ సర్వీస్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ రిమూవ్ దిస్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ ఐ గో హియర్, 1 సెకండ్, మళ్ళీ మనము దీన్ని తీసేద్దాము. ఈ ఫైల్ని నేను తీసేస్తున్నా. ఓకే, సో అగైన్ ఇఫ్ వి గో హియర్ అండ్ ఇఫ్ ఐ కమెంట్ అవుట్ దిస్, ఓకే, సో నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తున్నా. అగైన్ ఇఫ్ ఐ రన్ దిస్, వాట్ హ్యాపెన్స్? వాట్ విల్ బి ది అవుట్పుట్? ఓకే, ఇప్పుడు రన్ అవుతుందా హ్యాండ్లర్? రన్ అవ్వట్లేదు హ్యాండ్లర్. ఓకే, ఎంటీ వచ్చింది, ఇక్కడ ఏం రావట్లేదు. ఎందుకంటే మనము అది ఆ స్టేట్మెంట్ని తీసేస్తాం కాబట్టి. ఓకే, సో మనం ఏదైతే handler_, స్టేట్మెంట్ ఇచ్చినామో, సో ఆ స్టేట్మెంట్ని మనం ఇక్కడ తీసేసినాం. ఓకే, సో force_handlersని మనం తీసేసినాం కాబట్టి వీఆర్ నాట్ సీయింగ్ దట్. ఓకే, సో అదే మనము ట్రూ అని ఇస్తాం అనుకోండి, ఇట్ డజంట్ కేర్. టాస్క్ ఫెయిల్ అయినా, నెక్స్ట్ టాస్క్ వచ్చేవి ఏవైనా ఫెయిల్ అయినా కానీ అది రన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఈ టాస్క్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది రన్ చేయట్లేదు. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ
do something. Okay, so if I say touch file name, okay, again if I run this, okay, so what will be the output? Just guess it. Okay, so ఇప్పుడు చూడండి ఎవ్రీథింగ్ ఇట్ జస్ట్ డన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ జస్ట్ డిడ్. ఓకే, సో అండ్ ఆల్సో ఇట్ చేంజ్ ది యాన్సిబుల్ నోడ్ 1. ఓకే, సో ఫెయిల్ కావడానికి చేసాం కానీ అది కాపీ అయిందని చూపిస్తుంది మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మళ్ళీ నా హ్యాండ్లర్ని రన్ చేయాలి అనుకుంటే ఐ విల్ రిమూవ్ దీస్ ఫైల్స్. ఓకే, సో ఎక్కడి నుంచి పాత్ వేర్ www.html index.html నుంచి నేను ఫైల్ని తీసేస్తాను. ఓకే, if I say enter. Okay, and also if I want to remove let it be. Okay, ఆ ఫైల్ ఉండనివ్వండి. Okay, so again if I run this, okay, now if I run this అన్నీ ఇప్పుడు నాకు విత్ హ్యాండ్లర్ కూడా రన్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ మనం ఏమి ఇక్కడ ఏమి చేయట్లేదు. ఓకే, సో ఎవ్రీథింగ్ షుడ్ బి సక్సెస్ఫుల్. ఓకే, సో నౌ ఇట్ ఈస్ ఆల్సో రన్నింగ్ ది హ్యాండ్లర్. ఓకే, సో హ్యాండ్లర్ కూడా రన్ అవుతుంది అండ్ ఆల్సో it is doing all the changes required. Okay, so right now if I do again, okay, so playing last for the last time. Okay, so what we will do, we will move everything. Okay, so ee file వచ్చేసి what was the file, this file, right? Okay, let me remove this file also. ఓకే, సో నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ, అంటే మనకు ఏ ఫైల్ కూడా రిమోట్ సర్వర్లో యాన్సిబుల్ నోడ్ 1లో లేదు. ఓకే, సో ఇట్ ఈస్ క్లీన్ నౌ. ఓకే, సో మనం అన్ని క్లియర్ చేసి ఇచ్చినాం. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో హియర్ అండ్ ఈ స్టేట్మెంట్ని కూడా నేను తీసేస్తాను, force_handler అనేది. ఓకే, సో నా అన్ని టాస్క్లు సక్సెస్ అయితేనే నా హ్యాండ్లర్ రన్ అవుతుంది అండ్ ఆల్సో నా టాస్క్స్ అన్నీ కూడా రన్ అవుతాయి. ఓకే, ఒక్క టాస్క్ ఫెయిల్ అయినా హ్యాండ్లర్ రన్ అవ్వదు, అంటే నా వెబ్ సర్వర్ రీస్టార్ట్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ నా కండిషన్స్ అన్ని ట్రూ అయితేనే ఇక్కడ నా హ్యాండ్లర్ రన్ అవుతుంది. ఓకే, సో వాట్ ఐ విల్ డూ నౌ, అన్ని కండిషన్స్ ట్రూ ఉన్నాయి ఇప్పుడు అంటే మన దగ్గర. లైక్ ఇఫ్ యూ గో టు /tmp index.html ఉంది, nothing.html కూడా ఉంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ రన్ ది ప్లేబుక్ అగైన్, నౌ ఇట్ షుడ్ రన్ క్లీన్లీ. ఓకే, సో ఏ ఎర్రర్స్ రాకుండా రన్ అయిపోవాలి ఇప్పుడు. Okay, so now it is copied HTML, it is copying nothing file and also it is restarting your web and done. Okay, so okay file change 3. Okay, failed skipped ఏమీ లేవు. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సో ఈ విధంగా మీరు హ్యాండ్లర్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో వెనెవర్ ఇఫ్ సంథింగ్ గోస్, అంటే ఒక స్టేట్మెంట్ ఒకటి రన్ అవుతుంది అంటే మీరు ఇంకో హ్యాండ్లర్ యూజ్ చేసి మీరు ఆ సర్వీసెస్ని రన్ చేయొచ్చు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైం మనము ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామని చెప్పిన నేను. సో యూ కెన్ రన్ దిస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ యూ డూ సర్వీస్ రీస్టార్ట్స్ అండ్ ఆల్సో రీబూట్స్ ఆఫ్ హోస్ట్. ఓకే, హోస్ట్ రీబూట్ చేయాలన్నా సర్వీస్ రీస్టార్ట్స్ చేయాలన్నా కానీ మనం ఇది యూజ్ చేస్తాం. అండ్ వాట్ ఈస్ ద మేజర్ థింగ్ ఇన్ ది హ్యాండ్లర్స్, వాట్ ఈస్ ద స్టేట్మెంట్ యూ యూజ్? ద స్టేట్మెంట్ యూ యూజ్ ఈజ్ నోటిఫై. ఓకే, సో నోటిఫై యూజ్ చేస్తే మీరు హ్యాండ్లర్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, సో మీరు మల్టిపుల్ హ్యాండ్లర్స్ కూడా ఇవ్వచ్చు ఒక టాస్క్లో, బట్ వీఆర్ నాట్ గివింగ్ ఇట్, ఎక్కువసార్లు చెయ్యం మనము. ఓకే, అందుకని నేను ఇది చూపించట్లేదు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ ది ఆర్ యూ కెన్ వర్క్ విత్ ది హ్యాండ్లర్స్. ఓకే, సో నెక్స్ట్ బ్లాక్స్ అంటే ఏంటో చూద్దాం. బ్లాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో విల్ సీ వాట్ ఈస్ అ బ్లాక్. ఓకే, సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బ్లాక్స్. ఓకే, సో బ్లాక్స్ అంటే ఏంటి? ఓకే, సో యూ కెన్ సే బ్లాక్స్ ఈజ్ లైక్ సూపర్ సెట్ ఆఫ్ టాస్క్స్. ఓకే, సో మనం ఏంటంటే మల్టిపుల్ టాస్క్స్ రన్ చేయొచ్చు బ్లాక్లో. ఓకే, సో యూ కెన్ హ్యావ్ లాజికల్ గ్రూప్ ఆఫ్ టాస్క్ రన్నింగ్ ఇన్ ది బ్లాక్. ఓకే, సో బ్లాక్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ లాజికల్ గ్రూప్ ఆఫ్ టాస్క్. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ సూపర్ సెట్ ఆఫ్ టాస్క్. ఓకే, సో మీరు మల్టిపుల్ టాస్క్స్ కూడా రన్ చేయొచ్చు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి బ్లాక్స్లో వీ కెన్ హ్యావ్ ఎర్రర్ కండిషన్. ఓకే, సో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటుంది మనకి. ఓకే, సో బ్లాక్స్లో. ఓకే, సో వెనెవర్ యూ యూజ్ బ్లాక్, okay, it defines main task. Okay, so it will have the main task to run and also we have something called rescue. ఓకే, ఎప్పుడు రెస్క్యూ డిఫైన్ చేస్తామో మనము, రెస్క్యూ ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఎప్పుడైనా సరే బ్లాక్ ఫెయిల్ అయినప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఒక సర్వర్లో బ్లాక్ ఫెయిల్ అయినప్పుడు ఆ సర్వర్లో రెస్క్యూ అనేది రన్ అవ్వాలని చెప్తున్నాం మనం. ఓకే, సో అంటే రెస్క్యూ అనేది రన్ అవుతుంది. ఓకే, సో రెస్క్యూ అని ఇస్తే రెస్క్యూ అనేది రన్ అవుతుంది. రెస్క్యూ అనేది దీంట్లో ఏదైతే టాస్క్ డిఫైన్ చేస్తామో ఆ టాస్క్ రన్ అవుతుంది. ఓకే,
అండ్ ఆల్సో ఇంకోటి వచ్చేసి ఆల్వేస్ అని ఉంటుంది. ఓకే, సో ఆల్వేస్ అనేది మీకు బ్లాక్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ, రెస్క్యూ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కానీ ఆల్వేస్ అనేది మీకు రన్ అవుతుంది. ఓకే, సో అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు బ్లాక్స్లో ఐటమ్స్ యూజ్ చేయలేరు, అంటే యూ కెనాట్ యూజ్ లూప్స్. ఓకే, మనము ఐటమ్స్ని మనము బ్లాక్స్లో యూజ్ చేయలేము. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో ఇట్ మైట్ బీ లైక్ మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ కూడా అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద బ్లాక్స్ ఈజ్. సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఓకే, so that you will get a clear picture of blocks. Okay, so what I'm talking about. Okay, so if I go to blocks.yaml, okay, simple blocks.yaml ఇది. ఓకే, సో నేమ్ ఇక్కడ చూడండి, బ్లాక్లో నేను మల్టిపుల్ టాస్క్స్ రన్ చేస్తున్నాను. ఓకే, విత్ దిస్ వెన్ కండిషన్. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో one block can for instance be enabled using a single when. ఓకే, సింగిల్ వెన్తో మనము లైక్ బ్లాక్ని మనము ఎనేబుల్ చెయ్యొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా బ్లాక్, సో ఇంకా నేను ఇంకో బ్లాక్ యూజ్ చేసాను అనుకోండి, ఆ బ్లాక్లో ఇంకో వెన్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా మనము లైక్ వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ బ్లాక్ అనేది నేను యూజ్ చేసిన బ్లాక్లో మళ్ళీ ఐఎమ్ రన్నింగ్ మల్టిపుల్ టాస్క్, అందుకని నేను సూపర్ సెట్ ఆఫ్ టాస్క్ అని అనొచ్చు అని చెప్పినాను మీకు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేసిన ఎం నేమ్ హెచ్టిటిపిడి. ఓకే, సో స్టేట్ ప్రజెంట్ సర్వీస్ మళ్ళీ హెచ్టిటిపిడి స్టేట్ స్టార్టెడ్. ఓకే, సో ప్రజెంట్ అండ్ స్టార్టెడ్. ఓకే, ఇన్స్టాల్ చేస్తున్నా అండ్ ఆల్సో నేను స్టార్ట్ చేస్తున్నా ఏది హెచ్టిటిపిడి అనే సర్వీస్ని. ఎప్పుడు వెన్ మై యాన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ రెడ్ హ్యాట్. ఓకే, సో నా యాన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ రెడ్ హ్యాట్ అయితేనే ఐ డూ దిస్ అని చెప్తున్నా. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ యాన్సిబుల్ హైఫన్ ప్లేబుక్. ఓకే, ఇఫ్ ఐ సే blocks.yaml. ఓకే, సో ఇట్స్ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్. ఓకే, okay 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 so everything is okay. Okay, so it's a simple thing kabatti. Okay, that is fine. Okay, so for example ఇప్పుడు మనం ubuntu అన్నాం అనుకోండి, సో it will fail, right? ఎందుకంటే ఇది మనం ubuntu కాబట్టి, ubuntu కాదు కాబట్టి. and should be caps. okay, again we'll run this. ఓకే, స్కిప్పింగ్ అంటుంది. ఓకే, ఇఫ్ ఐ యూజ్ -v. ఓకే, స్కిప్పింగ్ కండిషన్ రిజల్ట్ వాజ్ ఫాల్స్, అంటే కండిషన్ సక్సెస్ అంటే ఇట్స్ నాట్ ట్రూ అని చూపిస్తుంది. ఓకే, అండ్ ఇఫ్ ఐ రన్ -vv. ఓకే, సో మీకు ఇక్కడ ఇట్ జస్ట్ షోస్ ఆల్ ది ఎర్రర్స్. ఓకే, సో మీకు ఇక్కడ ఏమేమి ఎర్రర్స్ వచ్చాయి అనేది మీకు మొత్తం చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ సీ. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ కెన్ రన్ ది బ్లాక్స్. ఓకే, లెట్ మీ చేంజ్ మై distribution again. Red Hat. ఓకే, సో ఇది చాలా సింపుల్ బ్లాక్, అంటే బ్లాక్స్ అంటే ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్ ఇవ్వండి మీకు చూపించిన. ఓకే, సో ఇఫ్ యూ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఐఎమ్ యూజింగ్ సో ఇంటెండెడ్ టు బి సక్సెస్ బ్లాక్ అంటే వాట్ యూ సెడ్. సో ఇఫ్ ఇట్ సక్సెస్. ఓకే, సో నేమ్ ఏం చేస్తున్నా నేను, రిమూవింగ్ ఏ ఫైల్. షెల్ అనే మాడ్యూల్ యూజ్ చేస్తున్నా. జనరల్గా మనం రియల్ టైంలో షెల్ అనే మాడ్యూల్ యూజ్ చేయము, యూ కెన్ యూజ్ ఫైల్ మాడ్యూల్ ఇక్కడ. ఓకే, సో ఫైల్ మాడ్యూల్ యూజ్ చేయొచ్చు, బట్ ఐఎమ్ యూజింగ్ షెల్ మాడ్యూల్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, సో జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ నేను కమాండ్ ఏమి ఇస్తున్నా, ఆర్ఎం అంటే రిమూవ్ HTMLలో index.htmlని రిమూవ్ చేయమని చెప్తున్నాను నేను. ఓకే, సో మనది ఆల్రెడీ HTML ఫైల్ ఉంది కాబట్టి, సో లెట్ us గో విత్ అ లోకల్ హోస్ట్. ఓకే, లోకల్ హోస్ట్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, సో లోకల్ హోస్ట్లో index.html లేదు. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ దిస్ ఫెయిల్స్. ఓకే, ఇది ఫెయిల్ అయితే మనం ఏమంటున్నాం, క్రియేట్ ఏ ఫైల్ యూజర్ బిన్ టచ్. ఓకే, అంటే ఇది ఫెయిల్ అయితే, అంటే ఈ బ్లాక్ ఫెయిల్ అయితేనే మనం రెస్క్యూ మోడ్లోకి వస్తాం. ఓకే, సో రెస్క్యూ టాస్క్ రన్ అవుతుంది. ఈ బ్లాక్ సక్సెస్ అయితే రెస్క్యూ టాస్క్ రన్ అవ్వదు. ఓకే, సో రెస్క్యూ బ్లాక్ని మనము రన్ చేస్తున్నాం, అంటే వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ ఫైల్ కాల్డ్ రెస్క్యూ ఫైల్. ఓకే, సో /tmp రెస్క్యూ ఫైల్ అని క్రియేట్ చేస్తాము. ఆల్వేస్ అనేది జస్ట్ వీఆర్ జస్ట్ గివింగ్ ఏ లాగ్ టు హలో, బట్ దిస్ ఈజ్ ఆల్వేస్ గెట్స్ సక్సెస్ఫుల్. ఓకే, మీకు బ్లాక్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఇది సక్సెస్ అవుతుంది. ఓకే, బ్లాక్ అయినా రెస్క్యూ అయినా సరే, బ్లాక్ రెస్క్యూ ఫెయిల్ అయినా పాస్ అయినా కానీ మీకు ఆల్వేస్ అనే బ్లాక్ ఎప్పుడైనా కానీ మూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే ansible -playbook blocks2.yaml. okay, so yeah, చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, సో వాట్ ఇట్ ఈస్ సేయింగ్,
కెనాట్ రిమూవ్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది. ఓకే, ఎందుకంటే మన దగ్గర ఆ డైరెక్టరీ లేదు కాబట్టి. ఓకే, కానీ మీకు ఇక్కడ ఈ టాస్క్ రన్ అయింది చూడండి. ఓకే, సో మీకు రెస్క్యూ బ్లాక్ రన్ అయింది. ఓకే, యువర్ రెస్క్యూ బ్లాక్ ఈస్ రన్నింగ్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో మీ రెస్క్యూ బ్లాక్ రన్ అయింది అండ్ ఆల్సో మీ ఆల్వేస్ బ్లాక్ కూడా రన్ అయింది. ఓకే, సో ఆల్వేస్ ఈస్ రన్నింగ్, యువర్ రెస్క్యూ బ్లాక్ ఈస్ రన్నింగ్, బట్ హియర్ వి ఏదైతే మన బ్లాక్ ఉందో అది మాత్రం మనకి రన్ అవ్వలేదు. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ సీ టీఎంపీ రెస్క్యూ ఫైల్, ఓకే రెస్క్యూ ఫైల్ ఉందా? ఓకే, ఇట్ జస్ట్ గాట్ క్రియేటెడ్. ఓకే, సో రెస్క్యూ ఫైల్ క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్, ఓకే సో నేను ఇప్పుడు టచ్ var www htmlలో index.html అంట. ఓకే, సో ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ దట్ ఫైల్. నౌ ఇఫ్ ఐ రన్ దిస్ అగైన్, ఓకే సో ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ సేయింగ్ కెనాట్ రిమూవ్ non-zero return code. Okay, it just created, right? Touch. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇందాక మనం ఏదో తప్పు చేసిన నేను. ఓకే, సో ఇక్కడ చూడండి, సో నౌ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే, సో గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్, రిమూవింగ్ ఏ ఫైల్, ఆల్వేస్ రైట్ ఎ మెసేజ్ టు లాగ్స్. ఓకే, అండ్ ఆల్సో మనకి రెస్క్యూ బ్లాక్ ఇక్కడ కనిపించట్లేదు. వై యు ఆర్ నాట్ సీయింగ్ ద రెస్క్యూ బ్లాక్? రెస్క్యూ బ్లాక్ ఇక్కడ కనిపించదు ఎందుకంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ ద బ్లాక్ అనే బ్లాక్ని మనం సక్సెస్ఫుల్గా ఇనిషియేట్ చేస్తాం. సో మీకు డెఫినెట్గా రెస్క్యూ బ్లాక్ కనిపించదు. మీకు ఎప్పుడైతే బ్లాక్ అనే బ్లాక్ ఫెయిల్ అవుతుందో అప్పుడే రెస్క్యూ బ్లాక్ మీకు కనిపిస్తుంది. ఓకే, హోప్ యూ గైస్ హ్యావ్ గాట్ అ క్లియర్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ బ్లాక్. ఓకే, సో అగైన్ నేను మీకు YAML ఫైల్ చూపిస్తాను నేను. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీరు YAML ఫైల్, ఓకే ఈ బ్లాక్ ఫెయిల్ అయితేనే రెస్క్యూ అనేది మనకి టాస్క్ రన్ అవుతుంది. ఈ బ్లాక్ సక్సెస్ అయితే రెస్క్యూ అనే టాస్క్ రన్ అవ్వదు. ఓకే, రెస్క్యూలో ఉన్న టాస్క్ మనకి రన్ అవ్వదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ నౌ హ్యాపెండ్. ఓకే, సో మన బ్లాక్ సక్సెస్ఫుల్ అయింది. ఓకే, సో ఏంటంటే ఇట్ జస్ట్ రిమూవ్డ్ index.html. సో ఈ రెస్క్యూ అనేది ఇట్ వోంట్ షో, రైట్? సో అందుకని మనకు అక్కడ చూపించట్లేదు. ఓకే, సో ఆల్వేస్ మాత్రం ఇట్ జస్ట్ రన్స్. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్లాక్ రెస్క్యూ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది ఆల్వేస్ బ్లాక్ మనకి ఆల్వేస్ టాస్క్ ఆల్వేస్లో ఉన్న టాస్క్ మనకి అది చెక్ చేయదు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద బ్లాక్స్ ఈజ్ ఆల్ అబౌట్. బట్ ట్రై టు రన్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ బట్ డోంట్ యూస్ షెల్. ఇక్కడ మీరు ఫైల్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ట్రై టు యూజ్ ఆల్ ద లేటెస్ట్ థింగ్స్. ఓకే, బట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ యూజ్డ్ ఇట్. ఓకే, సో బ్లాక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఇట్లా రన్ చేసిన. ఓకే, సో యా నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైక్ ఏమైనా ఫెయిల్ యూసెస్ ఎట్లా చూస్తాం అనేది చెక్ చేసి విల్ క్లోజ్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనము ఫెయిల్ మాడ్యూల్స్ చూసాం. ఓకే, సో ఫెయిల్ మాడ్యూల్స్లో మనం ఆల్రెడీ ఇగ్నోర్ ఎర్రర్స్ చూసాం. ఓకే, సో ఇగ్నోర్ ఎర్రర్స్ అంటే ఇట్ విల్ ఇగ్నోర్ ద ఎర్రర్స్. ఓకే, అండ్ ఆల్సో మనము ఇంకోటి failed_when అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము ఆ టాస్క్ని ఐడెంటిఫై చేయడానికి వెన్ ఏ టాస్క్ హ్యాస్ ఫెయిల్డ్. ఓకే, సో ఒక టాస్క్ ఫెయిల్ అయినప్పుడు ఆ టాస్క్ని ఐడెంటిఫై చేయడానికి మనము failed_when యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ ఫెయిల్. ఓకే, ఫెయిల్ మాడ్యూల్ కూడా ఇట్ ఈస్ యూజ్ టు ప్రింట్ ఏ మెసేజ్. ఓకే, సో అదేంటంటే ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తాం అనమాట, ఎందుకు ఈ టాస్క్ ఫెయిల్ అయింది అనేసి. ఓకే, సో మనం ఫెయిల్ మాడ్యూల్ యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ fail_when కీవర్డ్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ignore_errors అన్నాం అనుకోండి. మనం ఎప్పుడైనా సరే ఫెయిల్ మాడ్యూల్ యూజ్ చేస్తున్నప్పుడు మనము ఫెయిలింగ్ టాస్క్లో ignore_errors అనే దాన్ని ఎస్ అని పెట్టాలి, అదర్వైజ్ వీ కెనాట్ సీ దాట్. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఓకే, సో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అనేది. ఓకే, సో ఇక్కడ failed_when అనేది యూజ్ చేస్తున్నప్పుడు, ఓకే సో ఐఎమ్ యూజింగ్ ignore_errors = ఎస్. ఓకే, సో ఎందుకంటే మనం ఎర్రర్స్ ఇగ్నోర్ చేస్తున్నాం కాబట్టి లైక్ వీఆర్ షోయింగ్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఫెయిలింగ్ ఇక్కడ అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను failed_when వరల్డ్ అని ఇస్తున్నా, నేను యాక్చువల్గా రన్ చేసేది ఎకో వరల్డ్. ఓకే, సో ఇక్కడ ఎకో వరల్డ్ అనే రన్ చేసేదాన్ని మనం రిజిస్టర్లో command_result అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. ఈ వేరియబుల్లో std అవుట్లో మనకి వరల్డ్ అనేది చూపిస్తుందా లేదని చూపిస్తున్నాం. ఓకే, సో failed_when వరల్డ్ ఇన్ command_result అని చెప్తున్నాం. ఓకే, సో ఇది మనకి ఎలాగో హలో వరల్డ్ ఇస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ హలో వరల్డ్, ఓకే సో నౌ లెట్ మీ రన్. ఓకే, ఓకే ఇంకోటి ఇక్కడ ఇంకో టాస్క్ కూడా రన్ చేస్తున్నాం మనం. ఓకే, డీబగ్ మోడ్లో రన్ చేస్తున్నాం. ఓకే, సో డీబగ్ మోడ్ ఏం చేస్తుంది మనకి మెసేజ్ హలో అని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే ansible-playbook failure.yaml,
ఓకే. సో ఇక్కడ చూడండి, నౌ ఇట్ ఈస్ స్క్రిప్ట్ రన్ చేస్తుంది అని చూపిస్తుంది, బట్ ఇట్ ఈస్ ఇగ్నోరింగ్. ఓకే. సో వాట్ ఎవర్ ద ఎర్రర్స్ వి గాట్ ఈస్ జస్ట్ సెయింగ్ ఇట్స్ జస్ట్ ఇగ్నోర్డ్. ఓకే. సో ఇవన్నిటిని కూడా ఇది ఇగ్నోర్ చేసింది. అండ్ ఇఫ్ యూ సీ లైక్ అగైన్ ఇఫ్ వి గెట్ హియర్ అనే బ్లాక్కి మాత్రం మనము వెళ్ళిపోయాం, ఎందుకంటే ఇట్స్ ఇన్ ద డీబగ్ మోడ్. ఓకే. సో అదే కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చూసాం మనం ఫెయిల్యూర్ 2.yamlలో. ఓకే. సో ఇక్కడ నేను అన్ని హోస్ట్ల మీద రన్ చేస్తున్నా, దట్ ఈస్ యాన్సిబుల్ నోడ్ 1 మనది. ఓకే. సో ఇక్కడ లాజికల్ వాల్యూమ్ ఎల్వి అండ్ వాల్యూమ్ గ్రూప్. ఓకే. ఎనీవే వీ డోంట్ హ్యావ్ దట్. ఓకే. బట్ వీఆర్ డూయింగ్ ఇట్. ఓకే. సో అందుకని ఇక్కడ నేను డూ సంథింగ్ ఇంపాసిబుల్ అని ఇష్టం మనం. ఓకే. సో దిస్ విల్ ఫెయిల్ ఎనీవే. ఓకే. బట్ వాట్ ఎవర్ ద అవుట్పుట్. ఓకే. సో ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది ఇక్కడ స్టోర్ చేస్తున్నాం మనం కమాండ్ అండర్ స్కోర్ రిజల్ట్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే. ఈ వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీఆర్ ఇగ్నోరింగ్ ది ఎర్రర్స్. ఓకే. సో దెన్ విల్ డీబగ్ దట్ కమాండ్ అండర్ స్కోర్ రిజల్ట్ డాట్ ఈఆర్ఆర్. ఓకే. సో ఈ కమాండ్ అండర్ స్కోర్ ఎర్రర్లో ఈఆర్ఆర్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనము డిస్ప్లే చేస్తాం, డీబగ్లోకి తీసుకెళ్తాం. ఓకే. అండ్ దెన్ జస్ట్ యూ కెన్ యూస్ ఫెయిల్ కమాండ్, లేదంటే మీరు ఫెయిల్ కమాండ్ యూజ్ చేయొచ్చు. ఫెయిల్ కమాండ్ యూజ్ చేసి మీరు మెసేజ్ పంపించచ్చు, వాల్యూమ్ గ్రూప్ డజంట్ ఎగ్జిస్ట్ వెన్ నాట్ ఫౌండ్ ఇన్ కమాండ్ అండర్ స్కోర్ రిజల్ట్ డాట్ ఈఆర్ఆర్. ఈ వేరియబుల్లో మీకు ఎప్పుడైనా కానీ నాట్ ఫౌండ్ అని అనిపించింది అనుకోండి, మీరు ఈ మెసేజ్ని ప్రింట్ చేయండి అని చెప్తున్నాను అనమాట. ఓకే. సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇఫ్ యూ సీ 2 to 3 times మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. యాన్సిబుల్ హైఫన్ ప్లేబుక్ ఫెయిల్యూర్ 2.yaml. ఓకే. సో గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ ఎట్లా సక్సెస్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇస్ ఇగ్నోరింగ్. ఓకే. సో ఇది ఇగ్నోర్ చేసేస్తుంది. అండ్ దెన్ వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. ఓకే. సో వై వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ మనం. ఓకే. సో సారీ, కమాండ్ అండర్ స్కోర్ రిజల్ట్ అని ఇవ్వాలి. ఈ డాట్ ఈఆర్ఆర్ మనము వీ నీడ్ టు డూ ఇన్ ది ఫైల్ మాడ్యూల్, రైట్? సో ఫెయిల్ మాడ్యూల్. సో ఈ డాట్ ఈఆర్ఆర్ని తీసేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో యా, సో మన వేరియబుల్ నేమ్ వచ్చేసి కమాండ్ అండర్ స్కోర్ రిజల్ట్. ఓకే. సో ఇక్కడ మనం కమాండ్ అండర్ స్కోర్ రిజల్ట్ ఇవ్వాలి. ఓకే. అండ్ ఆల్సో హియర్ దిస్ ఇస్ ఫైన్. ఓకే. నౌ విల్ ట్రై టు రన్ ఇట్ అగైన్. ఓకే. సో ఇగ్నోరింగ్ దిస్ ఈస్ ఫైన్. అండ్ ఇక్కడ చూడండి షో కమాండ్. సో దిస్ ఈస్ నాట్ దేర్. ఓకే. సో ప్రింట్ నైస్ ఎర్రర్ మెసేజ్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ అన్న మనము. ఓకే. సో ది కండిషన్ చెక్ నాట్ ఫౌండ్ అంటుంది. ఓకే. సో నాట్ ఫౌండ్ అనే కండిషన్ కనిపించట్లేదు అంటుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఫెయిల్డ్ చేంజ్డ్ ఫాల్స్ మెసేజ్ వాల్యూమ్ గ్రూప్ డజంట్ ఎగ్జిస్ట్ అని. ఓకే. సో ఇది ఎందుకు చూపిస్తుంది, ఇది ఎందుకు మనకి రాలంటే ఇక్కడ ఈఆర్ఆర్ కనిపిస్తలేదు. ఇందాక మనం డాట్ ఈఆర్ఆర్ పెట్టినాం కదా. సో నేను డాట్ ఎంఎస్జీ కింద కన్వర్ట్ చేసిన అది. ఓకే. సో సమ్హౌ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ విత్ డాట్ ఈఆర్ఆర్ ఫైల్. ఓకే. సో అందుకనే నేను డాట్ ఎంఎస్జీ కింద కన్వర్ట్ చేసినది. డాట్ ఎంఎస్జీ కింద కన్వర్ట్ చేసి ఓకే. సో ఐఎమ్ ఫెచింగ్ సంథింగ్. ఓకే. సో ఇఫ్ సంథింగ్ ఫెయిల్డ్. ఓకే. సో మనకి ఫెయిల్డ్ అని కనిపిస్తే దెన్ విల్ గో విత్ ది వాల్యూమ్ గ్రూప్ డజంట్ ఎగ్జిస్ట్ అనేది మనకి ఎర్రర్ చూపించాలని చూపిస్తుంది. ఓకే. సో ఈ విధంగా మనం ఫైల్ మాడ్యూల్స్ని కూడా యూస్ చేయొచ్చు. ఓకే. సో ఈ సెషన్లో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ అబౌట్ లూప్స్ అండ్ ఐటమ్స్, లూప్స్, దెన్ కమ్స్ ది హ్యాండ్లర్స్. హ్యాండ్లర్స్ చాలా ఇంపార్టెంట్. రిజిస్టర్ కీవర్డ్ అండ్ ఆల్సో బ్లాక్స్, రెస్క్యూ, ఆల్వేస్, దెన్ ది ఫెయిల్యూర్ మాడ్యూల్స్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ if you guys want to through the interviews. Okay. సో ఏదైతే అడ్వాన్స్డ్ యాన్సిబుల్ ఇంటర్వ్యూస్ మీరు త్రూ అవ్వాలనుకుంటే ఈ సెషన్ కంపల్సరీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.